యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం అందరం కలిసి చదువుతామండి. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. మరి కొద్ది లేఖనాలు వివరించడం కల్పనే నాకు దేవుడు సహాయం దయచేయను గాక. మరి చేరి వచ్చిన ఈ కొద్ది సమయంలో ఆయన మీ హృదయాల్ని ఆయన యొక్క వాక్యం చేత ఆయన నింపును గాక. దయచేసి కూర్చుందాం. చేరి వచ్చిన మీ అందరికీ మహాగణుడు రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములండి. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఆత్మీయంగా అన్ని విధాలా ఆయన అనుకున్న రూపంలోనికి ఆయన మలుచును గాక. ఎంతమంది ఆనందంగా ఉన్నారండి? మరి నేను బైబిల్ బైండింగ్ ఇచ్చాను, అందువల్ల కొత్త బైబిల్ వేరే బైబిల్ వాడుతున్నాను. పేజీలను అతుక్కుపోయి కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఎంతమంది మీరు మీ బైబిల్ని ప్రేమిస్తారండి? మీ బైబిల్ని ప్రేమిస్తారా? నేను బాగా ప్రేమిస్తాను. ఒకప్పుడు ప్రేమించలేదు, కానీ దేవుడు ఆత్మ మనల్ని తాకిన తర్వాతే అప్పుడే నీకు ఎవరికైనా సరే వాక్యం పట్ల ఆసక్తి మనకు వస్తుంది. అయితే నా బైబిల్ మాటికి తెల్ల పేజీలతో రెపరెపలాడుతూ ఉండదండి. నా బైబిల్ నిండా అన్నీ రాసే ఉంటాయి. కారణం ఏంటంటే నీకు లవ్ లెటర్ ఒకవేళ ఎవరైనా పంపిస్తే దాన్ని నువ్వెంత బాగా చదువుతావో, ఏమనంటే దేవుడు నాతో మాట్లాడేది, పలానా టిక్ చేస్తావు, దేవుడు ఇక్కడ నాతో మాట్లాడాడు, మళ్ళీ టిక్ చేస్తావు, ఇక ఈ వచనం దీనికి. ఎందుకంటే కొంతమంది చెప్పే మాటలు మరొకరు వెలిగిస్తాయి. ఒక సేవకుడు ఏమన్నారంటే, నా లైఫ్ మొత్తంలో నేను ఒకప్పుడు నాకు తెలిసిన ఏకైక పుస్తకం ఏంటంటే, ఆయన మంచి ప్రీచర్ అండి, చాలా మంచి ప్రీచర్ ఆయన. నా లైఫ్ మొత్తంలో ఒకప్పుడు నాకు తెలిసిన ఏకైక బుక్ ఒకటే అన్నాడు, ఏంటంటే బైబిల్ అన్నాడు. ఏ వచనం తీసినా పలానా వచనం ఏంటో నేను చెప్పగలను. ఆ వచనం మీరు ఒక వచనం చెప్తే దాదాపుగా అది పేజీకి ఏ వైపు ఉంటుందో కూడా నేను చెప్పగలను అన్నాడు. గనుకనే మంచి ప్రీచర్ అయ్యాడు ఆయన. ఎంతమంది మీరు ఇష్టపడే వాళ్ళు ఉన్నారండి? రోజుకి ఎన్ని అధ్యాయాలు చదువుతారండి? ఒక అధ్యాయం చదివేవాళ్ళు 2 అధ్యాయాలు చదివేవాళ్ళు, సరిపోను 3 అధ్యాయాలు అంటే చెయ్యట్లేదంటే 10 అధ్యాయాలు చదువుతున్నారని అర్థం, అలా తీ కూడా చదవట్లేదని అర్థము. అయితే ఆయన లేఖనం చదివినప్పుడే మనకి భౌతికమైన ఆహారం ఎంత ప్రాముఖ్యమో, మన ఆత్మీయంగా స్పిరిచువల్ లైఫ్ సరిగా ఉండాలంటే ఆత్మీయమైన ఆహారం కూడా అంతే అవసరం అండి. మరి దావీదు ఆయన వాక్యాన్ని ఎక్కువగా ఇష్టపడ్డాడు. మరి మనం కూడా ఆయన వాక్యాన్ని ఎక్కువ ఇష్టపడేట్లే దేవుడు దయ చూపును గాక. అయితే మరి ఇక్కడ నేను ఈ మొత్తం వచనాన్ని నేను తీసుకోవట్లేదు, కానీ ఒక చిన్న పదాన్ని తీసుకోవాలని కోరుతున్నానండి. మరి గడిచిన రోజున మరి బైబిల్ చదువుతున్న ఇంగ్లీష్ బైబిల్లో చూడంగానే ఒక పదం అది కొంచెం తాకినట్టు అనిపించింది. సరే ఇది నోట్ చేద్దాం, దేవుడు ఒకవేళ అనుకూల పరిస్థితి చెప్దామని ఉంచాను. ఒక్కసారి చదువుదాం అందరం ఆ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. అయితే ఈ వచనాన్ని వివరించే ముందు దీనిలో నేను ఒక్క పదాన్ని తీసుకుందామని కోరుతున్నాను. అంటే వచనాన్ని వివరిస్తాను, ఇంకా నేను చాలా ముందుకు వెళ్ళాలి. సీడ్. ఒక వర్తమానంలో ఒకసారి మరి తిమోతిలకు రాసిన పత్రికలో కూడా పౌలు అంటూ ఉంటాడు, ఏమంటే ప్రభువైన యేసుక్రీస్తు గురించి చెప్పేటప్పుడు ఆయన దావీదు యొక్క సంతానం అని చెప్తాడు. మీకు సీడ్ అంటే అర్థం ఏంటంటే విత్తనం, సరైన భాషలో బీజం, విత్తనం. ఇలా దీన్ని మనం బైబిల్లో చూసేటప్పుడు ఇంకా చాలా చాలా అక్షరాలు వాడచ్చు వీటికి. సీడ్కి గర్భఫలాన్ని కూడా విత్తనమే అని అంటారండి, సంతానాన్ని కూడా విత్తనమే అని అంటారు, బీజం అన్నా కూడా విత్తనమే. విత్తనం అంటే విత్తనమే, ఏదైనా సీడ్ 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 సీడ్. మీరు ఎప్పుడైతే సృష్టి మొత్తం ఆరంభంలోనికి వెళ్ళిపోగానే మొదటి రోజున దేవుడు ఏం కలుగు చేశాడు? ఆయన వెలుగు. రెండో రోజున డే 1 లైట్, డే 2 హెవెన్ అండ్ వాటర్స్, వాటిని ఆయన కలుగు చేశారు. ఆయన వేరు చేయడం ప్రారంభించారు ఆయన. మూడవదిగా వచ్చేసరికి ఎర్త్ అండ్ ప్లాంట్ లైఫ్, అంటే జీవవృక్షాన్ని, అంటే వృక్ష జీవాన్ని దేవుడు ప్రారంభించాడండి. వృక్షాన్ని చేయడం దేవుడు స్టార్ట్ చేశాడు.
చేసినప్పుడు ఒక లా పెట్టాడు ఆయన, ఒక చట్టం పెట్టాడు ఒక విత్తనంలో. ఏమనంటే, మనం ఇంతకుముందు కూడా విన్నాం, ప్రతిసారి వచ్చి ఆయన మామిడి చెట్టు కలుగునుగాక 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 అనడు. కానీ ఆ మామిడి విత్తనంలోనే ఒక చట్టం ఉన్నది. ఏమనంటే, మీరు ఎప్పుడైతే ఆ విత్తనాన్ని తీసుకెళ్ళి మరొక చోట దాన్ని నాటుతారో, ఇక్కడ మీకు చూసినప్పుడు ఒకవేళ పెద్ద చెట్టు అయి ఉండొచ్చు, కానీ మీరు ఎవరైనా ఒకవేళ మీకు మామిడి చెట్టు బాగుంది అనుకోండి, సరే సింపుల్గా వెళ్తాను, ఎవరి ఇంట్లో మామిడి చెట్టు, ఇప్పుడు సుదర్శన వాళ్ళ ఇంటి దగ్గర ఏదో బాగుంటుంది, సీతాఫలకే అనుకుంటుంది, సీతాఫలమేనాక వాళ్ళ ఇంట్లో తినది, ఆ టేస్ట్ చాలా బాగుంది. అలా అని చెప్పి నేను రెండో రోజు ట్రాక్టర్ వేసుకొని చెట్టు నరికేసుకొని రాకర్లేదు కావాలంటే. దానిలో ఒక్క విత్తనం తెస్తే చాలు. ఒక్క విత్తనంలో ఏముంటుందంటే పూర్తి చెట్టు విత్తనంలో ఉంటుంది. అది ఎప్పుడైతే నేను ఈ విత్తనాన్ని తీసుకొచ్చి నాటితే అక్కడ ఎంత లాభం అంటే దాంట్లో ఎన్ని లక్షణాలు కనబడుతున్నాయో ఈ విత్తనంలో కూడా అన్నే లక్షణాలు కనబడుతూ ఉంటాయండి. అయితే మీరు బైబిల్లో గమనిస్తే దీని నిండా విత్తనాలు ఉన్నాయండి. దీని నిండా విత్తనాలు ఉన్నాయి. మీరు కానీ కొంచెం అనుమతి ఇచ్చి నాకు కొంచెం సమయాన్ని ఇస్తే, మీరు ఇవ్వకపోయినా కొంచెం విత్తనాల దుకాణానికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను మిమ్మల్ని. అంటే మళ్ళీ మీ ఇక్కడికి దించేస్తానండి, ఇక్కడికి మళ్ళీ వచ్చేద్దాం ఇక్కడికి. నేను ఎప్పుడైతే జస్ట్ ఈ రాత్రికాలం వర్తమానం కొరకు చెక్ చేస్తాడు కానీ టక్ మన చిన్న 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 ఆలోచన దొరకంగానే, ఓ ప్రభువా ఇదే జీవాహారం అవునంటారా? దీనిలోనే జీవం ఉందంటారా? దేని ప్రారంభమైనా దీనిలోనే మీకు కనబడాలండి. మంచి ప్రారంభమైన దీనిలోనే మనకు కనబడుద్ది, చెడు యొక్క ప్రారంభమైన దీనిలోనే కనబడుద్ది, మనిషి యొక్క ప్రారంభమైన దీనిలోనే కనబడుద్ది, దేవదూతల ప్రారంభమైన ఇదే చెప్పుద్ది. దేవుని యొక్క ప్రారంభం అల్ఫా ఒమేగా. ఇంకా దీని గురించి మనం వివరించాల్సిన అవసరం లేదు. ఆయనే ప్రారంభం ఉన్న దేవుడు ఆయన. అయితే ఈ సీడ్ చాలా రకాల సీడ్స్ ఉన్నాయి. ఒకవేళ దేవుడు అనుమతిస్తే మరి ఒక్కొక్క సీడ్ గురించి మరి నేను ముందుకు వెళ్దామని కోరుతున్నాను. కొన్ని సీడ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క బీజం. ఎంతమంది నమ్ముతున్నారు నాలో ఉందని? మీలో ఉన్నదా దేవుని యొక్క బీజం? సీడ్ ఆఫ్ అబ్రహాం, అబ్రహాం యొక్క బీజం, అబ్రహాం యొక్క సంతానం. పెంటెకోస్టల్ సీడ్, పెంతెకోస్తు యొక్క బీజం. ఇది కొంచెం మీకు హాస్యాస్పదంగా ఉంటుంది. సీడ్ ఆఫ్ ఎ ఫిష్, ఒక చేప యొక్క విత్తనం. డెవిల్ సీడ్, దెయ్యం యొక్క విత్తనం. రియల్ పెంటెకోస్టల్ సీడ్, ఒక నిజమైన పెంతెకోస్తు అనుభవం కలిగిన విత్తనం. నెక్స్ట్ రాయల్ సీడ్ ఆఫ్ ద అబ్రహాం, అబ్రహాం యొక్క సంతానం కాదు కానీ అబ్రహాం యొక్క రాజ సంతానం. ఎంతమంది ఈ సీడ్స్ అన్నిటి గురించి ఇందామనుకుంటున్నారు? మనకున్న కొద్ది సమయంలో ఒక్కొక్క చిన్నగా ఒక్కొక్క సీడ్ గురించి దేవుడు మనం అర్థం చేసుకోవడానికి దేవుడు మనకు అర్థమయ్యే రీతిలో ఆయన మాట్లాడు గాక. ఎంతమంది నమ్ముతున్నారు ఆయన? మనం ఒంటరిగా లేము కానీ ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఆయన నామం పేరట చేరి ఉంటే వారి మధ్యలో తప్పగా ఉండే దేవుడు ఆయన. నేను నమ్ముతున్నా ఆయన మన మధ్యలోనే ఉన్నాడని, మనతో ఆయన మాట్లాడగలడని. అయితే మన మధ్యలోనే ఉంటే సరిపోదు కానీ ఇంకోటి జరగాలండి. మన మధ్యలో నుండి ఎక్కడికి వెళ్ళాలంటే, ఎంతమంది మనలోనికి రావాలని కోరుతారు? ఆయన బయట ఉంటేనే దీవెన అనుకోండి. ప్రభువు మా మధ్యలోనికి రా అంటేనే దీవెన. అయితే ఒకవేళ ఆయన మీలోనికి వస్తే దీవెనల ప్రవాహం మీలో అలా పొంగుతూ 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 వెళ్తూ ఉంటుంది కదా. అయితే యోహాన్ రాసేటప్పుడు ఇక్కడ ఏమన్నాడంటే, దేవుని బీజం నీలో ఉంటే నువ్వు పాపం చేయవు. అయితే ఈ కార్యాన్ని ఒక్కసారి మళ్ళా చదువుదాం. ఒకసారి చదువుదామా మళ్ళా ఓపిక? దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. అయితే మీరు గమనించండి, ఇక్కడ లేఖనం ఏమంటుందంటే, ఆఖరికి అతను పాపం చేయడానికి అవకాశం లేదు. సాతాను అతను పట్టుకోలేడు. ఇతను కూడా వెళ్ళి పాపాన్ని చేయలేడు. కారణం ఏంటయ్యా అంటే, ఎందుకని రీజన్ అంటే, మీరు ఆ లేఖనంలో చదివితే అక్కడ స్పష్టంగా ఏమన్నదంటే, మీలో దేవుని విత్తనము ఉంది అని చెప్పట్లేదండి. మీరు క్లియర్గా చదివితే మీలో దేవుని యొక్క బీజం ఉన్నది అని చెప్పట్లేదు, కానీ మీలో దేవుని యొక్క బీజం నిలుచుచున్నది. దెయ్యం నిన్ను ఏదైనా చేయగలడు కానీ, నీ కుటుంబాన్ని ఏదైనా చేయగలడు కానీ, నిన్నెంత శోధించగలడు కానీ, నీలో ఉన్న బీజాన్ని మాటికి దెయ్యం ఎన్నడూ తాకలేడండి. మీరు ఎంతమంది ఇష్టపడుతున్నారు దాన్ని? దెయ్యం నన్ను ఎంతైనా శోధించవచ్చును బయట నుండి, దెయ్యం నన్ను ఎంతైనా వెనకలాగడానికి ప్రయత్నించవచ్చు, కానీ వాడికి నాలోనున్న విత్తనం తాకడం అనేది అది పూర్తిగా అసాధ్యమైన కార్యం. అది ఎంతమంది నమ్ముతున్నారు? ప్రభు మాలో నీ బీజం నిలుచున్నదని మేము నమ్ముతూ ఉండినాం. నిలిచి ఉన్నదంటారా మనకి? అయితే మీరు గమనించండి, ప్రవక్త కొన్ని ఈ వచనాన్ని గురించి కొన్ని చెప్పినప్పుడు ఏమంటాడంటే, మీరు నిలుచున్నదా ఉందంటారా?
అయితే చూడండి, an ordinary say grain of wheat won't perish if it's the right kind of ground. ఒక దేవుని బీజం నీలో ఉండినప్పుడు అది ఫలించాలి అంటే కారణం ఏంటంటే, ఒక నిజమైన గోధుమ గింజ ఎప్పుడు ఫలిస్తుంది అంటే నువ్వు సరి అయిన నేలలో దానిని పెట్టినప్పుడు మాత్రమే అది ఫలిస్తుంది. ఇప్పుడు దేవుని బీజం ఎక్కడ పెట్టబడాలంటే సరైన హృదయంలో అది పెట్టబడితేనే అప్పుడు ఆ బీజం నశించదు, కానీ అది నిలిచి ఉంటుందండి. మీరు గమనించండి, రెండూ ముఖ్యమే. విత్తనం ముఖ్యమే, మీరు విత్తనాన్ని నాటే భూమి ముఖ్యమే. అంతే అంటారా? మీరు అన్నారు నెంబర్ క్లాస్ అయ్యా, మేము పలానా సీడ్ దగ్గర అది పలానా షాపులో వచ్చాం సీడ్ అన్నారు. నేను తీసుకొచ్చి పెట్టాను, ఒక 10 రోజులైంది. సుదర్శన్ మొన్న ఇచ్చాను విత్తనం ఏమైంది అన్నారు. ఏంటో మీరు ఇచ్చిన విత్తనం పెద్ద పని చేయట్లేదు, అది విత్తనం లాగే ఉందని. అదేంటి మా ఇంటి దగ్గర చెట్టు స్టార్ట్ అయింది, నీ దగ్గర మొక్క స్టార్ట్ అయింది, నీ దగ్గర ఏమలేదని. మళ్ళీ 10 రోజుల తర్వాత వచ్చారు, ఏమైందయ్యా ఎక్కడ పెట్టావంటే నేను కూడా పెట్టాను భూమి మీదనే అంటున్నాను. నేను కూడా ఏమైంది మరి నువ్వు ఎక్కడ పెట్టావని అడిగి ఒకవేళ మీరు చూసినప్పుడు నేను రాళ్ళ కుప్ప మీద పెట్టాను అనుకోండి విత్తనాన్ని. నువ్వు పెట్టే విత్తనం సరై ఉండాలి, ఆ విత్తనం సరైన స్థానంలో పెట్టబడాలి. ఆమేన్. యేసుప్రభు 2 రకాల ఉపమానాలు చెప్పారండి. ఆయన ఏం చెప్పారంటే, ఒకరు ఎప్పుడైతే నిజమైన విత్తనాన్ని పట్టుకొని ఎప్పుడైతే విత్తువాడు విత్తనములు జల్లుటకు బయలుదేరి వెళ్ళినప్పుడు కొన్ని ఎక్కడ బండియండి, త్రోవ ప్రక్క బండియా, ఎక్కడికి వెళ్ళినాయి అవన్నీ? చర్చిలోనే ఉన్నాం. అసలు పాస్టర్ గారు చెప్పింది, అసలు సుదర్శన్ నువ్వు చెప్పిన దాని మీద అసలు నా ఏకాగ్రత ఎలా ఉన్నదంటే, ఎలీషాకి ఏలే మీద ఉన్నంత ఉన్నది ఆ వాక్యం మీద. నిదానంగా అంటే కళ్ళు ఇక్కడే ఉంటాయి, మనిషి ఇక్కడే ఉంటారు, చూడడం కూడా నా ఇంకే కన్నార్పకుండా చూస్తూ ఉంటారు. అప్పుడు కానీ మైండ్ ఇక్కడ ఉండదండి. ఇది మాటికి ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. పొద్దున్న వంటగది, ఆ మధ్యాహ్నం స్కూలు, ఇక్కడ. కానీ త్రో పక్కన పడే విత్తనం కాదు, కానీ విత్తనం మంచిదే. ఇది ఎంతమంది నమ్ముతున్నారు ఈ వాక్యం మంచిదే అని? అయితే త్రో పక్కన పడిన విత్తనం వల్లే ఉండకూడదు. రెండవది రాతి నేలలో పడిందండి, ఫలించినదా? కొంతవరకు వేరొచ్చినట్టు ఉన్నదంటే, కానీ కింద సరైన మన్ను లేదు కనుక విఫలమైపోయింది. ముళ్ళ పొదలో పడింది, అదేమైనది? నూరంతలు ఫలించలేదు కదా, అహికమైన విచారాలు దాన్ని త్రొక్కిపెట్టినాయట. కానీ మరొకటి పడింది, అది త్రోవ ప్రక్కనో పడలేదు కానీ, రాతి నేల మీద పడలేదు కానీ, ముళ్ళ పొదలోనో పడలేదు కానీ, సారవంతమైన నేల మీద పడితే 30 60 100 ఫలించడం ప్రారంభించినదండి. కారణం అంటే సీడ్ షుడ్ బి రైట్. విత్తనం సరైన విత్తనం అయి ఉండాలి. ఎంతమంది మీరు సరైన విత్తనాన్ని మోయాలని కోరుతున్నారు? ఎన్నడూ వాక్యం నుండి తప్పి మోక నిజమైన వాక్యం ఎద్దకు వచ్చినప్పుడు ఇది నిజమైన విత్తనం కనుక. ఆమేన్. రెండవది కూడా ప్రవక్త యేసుప్రభు మరొక ఉపమానం చెప్పారు. ఒక విత్తేవాడు ఉదయకాలం ముందున గోధుమలు విత్తుకుంటూ వెళ్ళిన తర్వాత చీకటి పడిన తర్వాత మరొకడు బయలుదేరాడంట. వాడేమి ఇచ్చాడండి? గోధుమలు విత్తలా, నిదానంగా గురుగులు తీసుకుంటూ విత్తాడు. నేల మంచిదే, రెండింటికి జవాబునిచ్చినది. 2 సరేనా అంటారా? మీరు అబ్రాహామును చూడండి, అబ్రాహాముకు దేవుడు వాగ్దానం చేశాడా? అబ్రాహాము, నీ ద్వారా నేను ఒక వాగ్దాన కుమారుని నేను భూమి మీదకి తేబోతున్నాను. అయితే మీరు గమనించండి, అబ్రాహాము యొక్క కణం దీవించబడింది. ఎంతమంది నమ్ముతున్నారు? ఎంత విచిత్రం చూడండి. విచిత్రం అంటే దేవుడు దీవిస్తే ఆ దీవెనలు ఎవరు మన దగ్గర వేరు చేయలేరు వాటిని. అబ్రాహాముకి చెప్పాడు ఏమనంటే, అబ్రాహాము నువ్వు నేను చెప్పిన మాట విన్నావు కనుక నిన్ను దీవిస్తా, నీ సంతానాన్ని కూడా నేను దీవిస్తా, ఈ దేశం నీకు ఇస్తా. కేవలం ఇదే కాదు కానీ భూమి మీద ఉన్న ప్రతి దేశంలో ఉన్న జనులు నీ ద్వారా వారు దీవించబడతారు, ఈ సంతానం ద్వారా వారు దీవించబడతారు. ఎప్పుడైతే ఈ అబ్రాహాం సీడ్ అనేది చాలా ప్రాముఖ్యమండి, అంటే అబ్రాహాం యొక్క విత్తనం. దేవుడే ఉద్దేశం ఏంటంటే, లేట్ అయినా సరే అబ్రాహాము నీకు శారా వల్ల మాత్రమే నేను అనుకున్న ఇస్సాకు నేను ఇవ్వాలని కోరాడు. కానీ ఇదే సీడ్ తీసుకెళ్ళి అబ్రాహాం రైటేనా? అబ్రాహాంతో దీవెనలు ఉన్నాయా? ఇదే సీడ్ తీసుకెళ్ళి ఎప్పుడైతే, అంటే ఇది ఆత్మీయంగా అర్థం చేసుకోండి, శారా ఇంకో ఆవిడ నుంచి పెళ్లి చేసింది కదా, ఆవిడ పేరేంటి? హాగరు. ఈ హాగరు యొక్క శరీరంలో ప్రవేశించినదో విత్తనం రైటేనా ఇది? కానీ ఏ ప్లేస్లోకి వెళ్ళింది? రాంగ్ ప్లేస్లో ప్లాంట్ అయిందండి. అంటే రాంగ్ ప్లేస్లో అది విత్తబడిన తర్వాత అక్కడ రాజసంతానం రాలేదు కానీ, వాగ్దాన కుమారుడు రాలేదు కానీ, అడవి గాడిద బయటకు వచ్చిందండి. అవునా కదా అండి? కానీ చూడండి, ఎప్పుడైతే ఆ ఇష్మాయేలు ఏడుస్తూ ఉన్నాడో లేఖనం ఏమంటుందంటే, ఆ చిన్నవాడు ఏడ్చినప్పుడు దేవుడు ఆ చిన్నవాని యొక్క మొరను ఆలకించెను. కారణం చిన్నవారిని బట్టి కాదు, ఆ చిన్నవాని విత్తనం అబ్రాహాం ఇది గనుక చిన్నవారిని దేవుడు ఆలకించాడు. అర్థమైనదా అండి? మీరు గమనించండి. నెక్స్ట్ ఇంకోటి చెప్పాం, విత్తనం నిజమై ఉండాలి. నెక్స్ట్
నేల కూడా సరిగానే ఉండాలంటారా? నేల మీద ఎన్నడూ ఏ తప్పుడు విత్తనం పడకూడదండి. మీరు చూడండి, ఇదే సారాన్ని ఎప్పుడైతే అబీమెలెకు రాజు తీసుకెళ్ళి అనుకున్నాడు, ఆహా, నా ఇన్ని రోజులు నా ప్రియురాల కోసం వెతుకుతూ ఉండగానే దాదాపుగా 99 సంవత్సరాలు ఆవిడికి, 90 ఇంత సుమారు అంత వయసులో ఉన్న నా డ్రీమ్ గోల్ దొరికింది అనుకున్నాడట. కానీ అది ఎవరు డినామినేషన్లో ఆలోచించరు. అసలు ఇన్ని సంవత్సరాలు వచ్చిన ఆవిడ్ని ఏదన్నా రాజు మైండ్ పనిచేసి ఏ రాజన్నా తీసుకెళ్తాడండి పెళ్లి చేసుకోవడానికి. కానీ ప్రవక్త అంటాడు, మీరు ఎప్పుడైతే ప్రేమతో లేఖనాలు చదువుతారో, దేవుని మీద ప్రేమతో మీరు చదివితే కేవలం అక్షరాలే కాదు కానీ అక్షరాల మధ్యలో ఉన్న భావాన్ని దేవుడు మనకిస్తాడని. అక్షరాల మధ్యలో భావం ఏంటంటే వారి శరీరం రూపాంతరం చెందినది కనుక, వారి పెళ్లి వయసులో ఉన్నట్టు దేవుడు మార్చాడు కనుక, ఇప్పుడు అబ్రాము పెళ్ళప్పుడు చూసి శారాను చూసి ఎంత బాగున్నావు అనుకున్నాడు. ఇప్పుడు రాజు కూడా 90 సంవత్సరాలను చూసి ఎంత బాగున్నావు అన్నాడు. కారణం ఏంటంటే బాడీ చేంజ్. నమ్ముతున్నారా మన బాడీ కూడా చేంజ్ అవుతాయని? దాని కొరకు మనకున్న చివరి వాగ్దానం ఏంటంటే, మనం కేవలం స్వస్థత వరకు ఇక్కడ రాలేదండి, కేవలం ఆర్థికమైన వాటి కొరకు రాలేదు. కానీ ఒక రోజున మన ప్రభువు నమ్మదగిన దేవుడు కనుక, మధ్యాకాశంలో రాబోతున్నాడు కనుక, మనము సజీవులుగా ఉండి రూపాంతరం చెందుతున్నామనే వాగ్దానమును పట్టుకొని మనం ఈ స్థలంలో ఉన్నాం. ఆమె మీరు చూడండి, ఇదే సారా ఎప్పుడైతే ఆ స్థలంలోనికి వెళ్ళినదో అబీమెలెకు అనుకున్నాడు, రేపు పెళ్లి చేసుకున్న తర్వాత నేను బాగుంటాను, ఈవిడి బాగుంటుంది, అప్పుడు పుట్టేవాడు కూడా అసలు మామూలుగా ఉంటాడు, అందంగా ఉంటాడు అనుకున్నాడు. కానీ దేవుడు మధ్యరాత్రిలో వచ్చాడు, నువ్వు తీసుకొచ్చిన నేల నీ కొరకు కాదు, అది అబ్రాహాము కొరకు భూమికి పునాది వేయబడక మునిపే నేను ప్రతిష్ఠించాను దాన్ని, అక్కడ దాన్ని నేను ఎంపిక చేశాను. అక్కడ నీ చేయి తీస్తానా, నీ హృదయం సరిగా ఉండాలి. ఎంతమంది ఆమెన్ అంటారండి? ఆమెన్. 2 ప్రాముఖ్యమైన. అయితే మీరు గమనించండి, నీలో ఒకవేళ దేవుని బీజం ఉంటే, మరి మీ ఇంట్లో ఎన్ని బట్టలు ఉన్నాయో తెలియదు, మీరు చెక్ చేసుకోండి. నువ్వు మెరుపులు టకటకటకం వేసుకుని గలగలగా మనం తిరుగుతూ ఉండవు నువ్వు. కారణం ఏంటంటే, ఈ రోజున బిలీవర్కి బీసెంట్ రోడ్డుకి తేడా ఉండట్లేదండి. బీసెంట్ రోడ్డు ఇది వరకు వెళ్ళి చూసి అనుకునే వాళ్ళు బాగానే ఉందండి. ఒక 10 సంవత్సరాల తర్వాత వచ్చినాడు చూడంగానే ఏంటి తలక మొత్తం ఎక్కడ చూసినా రంగులు జ్యువెలరీ షాపులో లోపల బంగారం ఎంత ఉంటుందో తెలియదు, కానీ బయట బంగారం లైట్లు మాటికి టక వెలుగుతూ ఉంటాయి. ఈ రోజున ఒకవేళ నువ్వు దేవుని బీజం అయితే నువ్వు గలగలమంటే ఏవు. కానీ కారణం ఏంటంటే, రీసెంట్గా ఒకరికి పెళ్లి సెట్ అయితే ఆవిడ చెప్తుంది ఏమనంటే, మా హస్బెండ్ చాలా ఓల్డ్ టైము, అంటే పాతకాలపు మనిషి, చాటింగ్ కూడా ఇలా చేస్తాడంట. ఇప్పుడు వాళ్ళు చాటింగ్ అనుకోండి, అటు చూస్తూ ఉండి వీళ్ళు నొక్కేస్తూ ఉంటారు, వేరే ఎక్కడున్నావు ఎప్పుడు వచ్చేస్తావు ఇవన్నీ ఇలా చాటింగ్ అంటే వాళ్ళకి అది వ్యాధి వచ్చేసింది, ఇలా కొట్టేస్తూ ఉంటారు. కానీ పాతకాలపు వాళ్ళు అలా కొట్టరు, వాళ్ళకి తెలియదు కదా. వాళ్ళు వెంటనే ఏమంటే W ఎక్కడ, E ఎక్కడ, R ఎక్కడ ఇలా కొడతారు. ఆవిడ చెప్తున్నది ఏమంటే, మా ఆయన పాతకాలపు ఆయన అని. చూడండి, నాగరికత మారింది కానీ, సైన్స్ మారింది కానీ దేవుడు ఎన్నడూ మార్చడండి. దేవుడు ఎన్నడూ మార్పు లేదండి. ఈయన కన్నా పాతకాలపు మనిషి ఈయన. కారణం ఏంటంటే, హనోకు దగ్గర ఏమి కోరాడో నేటికి అదే కోరుతున్నాడు ఆయన మన దగ్గర. అబ్రాహాము దగ్గర ఏం కోరాడో నేటికి మన దగ్గర అదే కోరుతున్నాడు ఆయన. ఏలియా దగ్గర ఏం కోరాడో నేటు మన దగ్గర అదే కోరుతున్నాడు ఆయన. ఆయన చాలా పాతకాలపు మనిషి అండి. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు కనుక, దేవుని బీజం నీలో ఉంటే నువ్వు కూడా ఏకరీతిగానే నువ్వు నిలబడతావు. చర్చిలో కొత్త ఫ్యాషన్ వస్తే ఫ్యాషన్ నువ్వు అడాప్ట్ చేసుకోవు. అంటే దత్తత తీసుకుంటారు కదండి, అంటే ఎవరైనా ఏదైనా ఇబ్బందిని బట్టి మీ పిల్లల్ని అంటే దాన్ని తీసుకొని మనది అని చెప్తాం. ఎన్నడూ ఏ ఫ్యాషన్ చర్చిలో ఎవరైనా కొత్తగా వేసుకొస్తే వాళ్ళ ఫ్యాషన్ నువ్వు దత్తత తీసుకో. మాకు నీలో ఉన్న భక్తి జీవితాన్ని వాళ్ళు దత్తత తీసుకోవాలి అక్కడ. కారణం అంటే, నీలో మార్పు అనేది ఉండకూడదు. నువ్వు ఏ విత్తనాన్ని కలుగున్నావంటే దేవుని యొక్క బీజం నీలో ఉన్నది కనుక. ఎవరైనా చెప్పగలరా, ఓ ప్రభువా నాలో దేవుని యొక్క బీజం ఉన్నది కనుక నాలో నువ్వు మార్పు ఉండకూడదు ప్రభువా. ఫ్యాషన్స్ నన్ను మార్చకూడదు, శోధనలు నన్ను మార్చకూడదు, పరిస్థితులు నన్ను మార్చకూడదు. కానీ నువ్వు ఎలా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నావో భక్తి జీవితంలో నిలబెట్టు ప్రభువా. నిలబెడతారంటారా? అయితే మీరు గమనించండి, ఈ బీజం అంటే ఏంటంటారు ఇంతకీ? దేవుని బీజం ఉందంటారు అందరి చేతులు, నాలో ఉందని. మరి దేవుని బీజం అంటే ప్రవక్త సింపుల్గా చెప్పడేమనంటే, ఏదో కాదయ్యా, ఆయన యొక్క విశ్వాసం. కారణం ఏంటంటే, మీరు చూడండి, ఆయన బీజం నీలో ఉంటే నువ్వు పాపం చేయలేవు. ప్రవక్త మనకు చాలాసార్లు విన్నాం ఏమనంటే, తాగడం పాపం కాదంటాడు ఆయన, వ్యభిచారం పాపం కాదంటాడు, నువ్వే చేసినా పాపం కాదంటాడు. కానీ పాపం అంటే ఏంటంటే అవిశ్వాసమే పాపం. ఇవన్నీ అవిశ్వాసం ద్వారా వచ్చే లక్షణాలు ఇవన్నీ.
అయితే మీరు ఎవరైనా నాకు కొంచెం క్లూ ఇవ్వండి, అసలు విశ్వాసానికి పాపం చేయబోవడానికి తేడా, అసలు రెండింటి మధ్యలో సంబంధం ఏంటి? కారణం ఏంటంటే అబద్ధాలు చెప్పేవాడు దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాడు, దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెదుగుగారికి ఫలము దయచేవాడని నమ్మవాలని కదా అని చెప్తున్నది లేఖనం. అబద్ధాలు చెప్పేవాడు కూడా అబద్ధం చెప్తానే ఉన్నాడు, ఆ దేవా నువ్వు ఉన్నావు, నాకు విశ్వాసం ఉంది ప్రభువా అంటున్నాడు. అబద్ధం చెప్పినాడు కూడా ప్రభువా నువ్వు ఉన్నావు అన్నాడు. కానీ అసలు ఏ విశ్వాసం ఇది? ఈ విశ్వాసం ప్రభువా నువ్వు ఉన్నావనే విశ్వాసం కాదండి, ఇది రివల్యూషన్, ఒక ప్రత్యక్షత. ఇది ఏమంటే పరిపూర్ణమైన విశ్వాసం నీకు పరిపూర్ణమైన ప్రేమను నీలో ఉండి తీసుకొస్తుందంట. ఓ ప్రభువా, ఎటువంటి పరిస్థితుల్లోనైనా నేను నీకు నమ్మకమైన వధువుగా నేను నిలబడతాను ప్రభువా. లోకం యొక్క విత్తనం నాలోనికి రానివ్వను కానీ, దయ్యం యొక్క కార్యాలు నాలోనికి రానివ్వను కానీ, నీ కొరకు పవిత్రమైన కన్యకగా నేను ఉంటాను ప్రభువా. విశ్వాసం ఉంటే నీకు దేవుని మీద ప్రేమ ఉంటుందండి. ఎంతమందిలో పరిపూర్ణమైన విశ్వాసం కోరుతున్నారు? వినటం వలన, చదువుటం వలన, ప్రార్థించడం వలన, సాక్ష్యాలు వినడం వలన అన్నీ ఏం చేస్తాను? నీకు విశ్వాసాన్ని పెంపొందిస్తూ ఉన్నప్పుడు నీకు దేవుని మీద ప్రేమ పెరుగుతూ ఉంటుందండి. నువ్వెందుకు చర్చికి వచ్చావంటే, నేను రాకపోతే దేవుడు ఈ రోజున ఇంట్లో గబుక్కున్న గ్యాస్ బండ పేలెట్టి చేస్తాడు అని నువ్వు రావు ఇక్కడికి. నువ్వు దేనికి వచ్చావంటే, ప్రభువా నేను నిన్ను ప్రేమించాను కనుక వచ్చాను ప్రభు. నీ కాలు బాగాలి, దేనికి వచ్చావు? ఈడ్చుకుంటా ఇంట్లో ఉంటావు, రెండో కాలు పడిపోతాను కాదు. నువ్వు ఎందుకు వచ్చావంటే, కాలు ఇట్లా ఉన్నా సరే ప్రభువా, అయినా నేను నిన్ను ప్రేమించాను కనుక. కారణం విశ్వాసం, ప్రేమ రెండు ముడిపడి ఉంటాయండి. ఎంతమంది ఇష్టపడుతున్నారు దాన్ని? అయితే దేవుడు దయ చూపించిన గాక, పరిపూర్ణమైన ప్రేమ దేవుడు మనకి ఇచ్చిన గాక. అయితే మీరు గమనించండి, దేవుని యొక్క బీజం నీలో ఉంటే నిన్ను మార్చడం, నిన్ను శపించడం అసాధ్యం, ఇంపాసిబుల్. మీరు లేఖనాలు గమనిస్తే నాకు అసలు విచిత్రంగా ఉన్నది ఏమనంటే, మన హృదయంలో ఉంటుందంటారు ఆయన బీజం. ఎవరో గురించి ఏంటన్నట్టుందా, మన గురించే ఏంటన్నట్టు ఉందా అది? ఆమేన్. మీరు గమనించండి, ఎప్పుడైతే ఆదాము అవ్వ స్టోరీ తెలుసు కదా మనకి, దేవుడు అసలు నిజానికి ఎప్పుడైతే మనకి స్టోరీ ఇది చాలాసార్లు విన్నాం. ఆదాము ఉన్నాడు, అవ్వున్నది. ఆదాము అవ్వను చేరకమునిపే సర్పం అవ్వను చేరింది. ఇది కొత్త ప్రత్యక్షత కదా, అందరికీ మనకి ఇప్పుడు వరకు తెలిసిన కార్యమే. నిజానికి దెయ్యం యొక్క విత్తనం అంటే సర్పం యొక్క విత్తనం అవ్వలో ఉన్నందుకు దేవుడు ఖచ్చితంగా అసలు అవ్వను కొట్టివేయవచ్చునంట. కానీ ఎప్పుడైతే అవ్వ యొక్క గర్భంలోను చూస్తుంటే, అవ్వ యొక్క గర్భంలో సర్పం యొక్క బీజాన్ని బట్టి కొట్టివేయవచ్చును కానీ అదే గర్భంలో ఆదాము తీసుకెళ్ళి తన విత్తనాన్ని పెట్టడం వల్ల ఆదామును బట్టి అవ్వను దేవుడు వదిలేయవలసి వచ్చినదట. ఎంతమందికి అర్థమైనదండి? కారణం ఏంటంటే, లోపల ఒక కయ్యూరు కనబడుతున్నాడు దేవునికి, అక్కడ ఒక హంతకుడు కనబడుతున్నాడు దేవునికి, అక్కడ సర్పం యొక్క సంతానం కనబడుతున్నది. కానీ అదే గర్భంలో ప్రత్యక్షత కలిగిన విశ్వాస దేవుడు కనబడుతున్నాడండి. ప్రపంచంలో మొట్టమొదటి హతసాక్షి అక్కడ కనబడుతున్నాడండి. మామూలు ఆరాధన కాదు, నిజమైన ఆరాధకుల్లోనే కనబడుతున్నాడు అతను. కారణం ఏంటంటే, లోనే రెండు బీజాలు ఉన్నాయి కనుక ఒక బీజాన్ని బట్టి నరికివేయాలన్నా రెండో బీజం అడ్డు వచ్చినదండి. అది ఎవరి బీజం అండి? దేవుని బీజమా? ఆదాము బీజం. అది ఎంతమందికి అర్థమైనదండి? ఒకవేళ ఆదాము బీజమనే దేవుడు కొట్టివేయలేకపోతే, నీలో నాలో పెట్టిన ఆయన సొంత జీవనం ఎలా కొట్టేస్తాడు ఆయన? ఎటువంటి పరిస్థితులన్నీ కాపాడాలనే దేవుడు కోరుతారండి. మీరు గమనించండి. అందుకే ఎన్నడైనా సంఘంలో ఏ విషయం జరిగినా గబుక్కున ఎవరికి తీర్పులు తీర్చుకో. కారణం ఏంటంటే, కొన్నిసార్లు లేఖనంలో ఏముంటుందంటే, ఆయన ఏమంటారంటే, నువ్వు మనుష్య కుమారుని నువ్వు నిందించినా సరే క్షమాపణ నీకు దొరకవచ్చునేమో కానీ, నువ్వు పరిశుద్ధాత్మని కానీ ఇహమందైనా పరమందైనా దేవుడు లేఖనం అలాగే చెప్పినదా? మీరు గమనించండి. కారణం ఏంటంటే, దేవుడు కొన్నిసార్లు తనకన్నా తన బిడ్డలకి ఎక్కువ విలువిస్తాడంట. బ్రదర్ ప్రాణం అంటాడు ఏమనంటే, బ్రదర్ నేను ఇక్కడ నుంచోనున్నా, నువ్వు నన్ను ఏమనాలంటే అనుకో భరిస్తా అంటే ఉదాహరణకి చెప్తాడు. ఆయన ఏం కొట్టలేండి అట్లా అని పలుపు చెప్తున్నాడు. కానీ అక్కడ జోసెఫ్ ఉన్నాడు చూడు, నా బిడ్డ. కానీ నా బిడ్డ నువ్వేమన్నా అన్నావు అనుకో, నా ప్రాణం తొందరగా పరుగులెడుతుంది. ప్రవక్త యొక్క హృదయమే తన కుమారుని కొరకు పరుగులెడితే, నిజమైన విశ్వాసం కోసం దేవుని హృదయం పరుగులెత్తదా? అవునా కదా అండి? కనుక నీలో ఎప్పుడైతే ఒక సహోదరులో దేవుని బీజం ఉంటుందో, నువ్వు ఎన్నడూ అనుకో. కారణం అంటే, దేవుడు చాలా లెక్క అడుగుతాడు మన దగ్గర. ఆమేన్. దేవుడు దయ చూపించిన గాక. అయితే ఒక్కసారి దీంట్లోనే ఇంకో వచనం చూద్దాం బ్రదర్. 1 యోహాను. ఎంతమంది నమ్ముతున్నారు మీలో? సరే, మీరు అందరం అన్నాం కదా ఆమేనని. మనందరిలో దేవుని బీజం ఉంది కదా, దుష్టుడి బీజం మనకు వద్దండి. అయితే నేను ఒక విషయం అడుగుతాను, ఇది దేవుని బీజమా, మనలో ఉన్నది ఆదాము బీజమా? మీరు ఆదికాండంలో చూస్తే మనకి 2 సంతానాలు కనబడతాయి, అవునా? సర్పం యొక్క సంతానం, అదేంటంటే లేఖనాలు తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా,
అంటే నేను అడిగింది పొరపాటు అయ్యిండు చెమ్మనంటే, ఆదాము అవ్వ పాపం చేశారా? చేసినప్పుడు దేవుడు వచ్చి ఒక వాగ్దానం చెప్పారా? నీ సంతానమును స్త్రీ సంతానమునకు నీ సంతానమునకు వైరం కలుగు చేయదును అని చెప్పాడా? ఎన్ని సంతానాలు కనపడ్డాయి మీకు అక్కడ? ఒకటేమో సర్పం ద్వారా వచ్చే సంతానం, రెండోదేమో స్త్రీ యొక్క సంతానం. కానీ నిజానికి ఆదికాండంలో ఎన్ని సంతానాలు ఉన్నాయంటే మీరు అక్కడ గమనిస్తే 3 సంతానాలు ఉంటాయండి. ఒకటి సర్పం యొక్క సంతానం, ఎవరు? ఆమె. రెండవది స్త్రీ యొక్క సంతానం, అసలు అప్పటికి ఆయన పుట్టను కూడా పుట్టల. ఆయన ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. అప్పుడు కాదు, ఆయన 4000 సంవత్సరాల తర్వాత ఆయన మళ్ళా భూమి మీదకి వచ్చారు. మరి మూడవదిగా మీరు గమనిస్తే ఆదాము యొక్క సంతానం. ఆదాము యొక్క సంతానం పడిపోయిన సంతానం అండి. 3 కనబడుతున్నాయి. దేవుడు ఇప్పుడు యోహాను చెప్పేటప్పుడు ఆదాము బీజం మీలో ఉన్నదని చెప్పట్లేదు. దేవుడు ఇప్పుడు యోహాను ఏమంటాడంటే దేవుని యొక్క బీజం మీలో నిలుచున్నది కనుక. ఆమె. అయితే ఒకవేళ మీలో బీజం నిలిచి ఉన్నది అంటే మరి ఇది కూడా చూద్దాం ఒకసారి. 1 యోహానుకి అదే అధ్యాయము 3వ అధ్యాయం 3వ వచనం చూద్దాం బ్రదర్. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొని ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా. దేవుని బీజం మీలో నాలో ఉంటే అండి, చదవండి బ్రదర్. ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా. ఎవరు? మీలో ఎవరి బీజం ఉన్నదో ఆయన పవిత్రుడిగా ఉన్నట్లుగానే తన్ను పవిత్రుడిగా చేసుకొనును. ఎవరండి? లేఖనం ఏమంటుందంటే, ఇప్పుడు యోహాను ఏమంటాడంటే ఆయన ఎలా పవిత్రుడిగా ఉన్నాడో ఆ బీజం ఉన్న వ్యక్తి కూడా తన్ను తాను పవిత్రంగా కాపాడుకును. దేవుడు పైనుండి వచ్చి పవిత్రంగా కాపాడుతాడని చెప్తున్నాడా, లేక తన్ను తాను కాపాడుకుంటాడని చెప్తున్నాడా? అట్లాగే ఉన్నదంటారా? పావురాన్ని ఎవరు శుద్ధి చేస్తారండి? పావురంకి ఎవరు వచ్చి స్నానం చేయించారండి? సోపు గిప్పు పెట్టి నీటికి ఎవరు వద్దరు దానికి. కానీ ప్రవక్త చాలా స్పష్టంగా చెప్తారు, లోపల ఉన్న ఒక తైలం లాంటిది అది వచ్చి ఎప్పుడు పావురాన్ని కడుగుతూ ఉంటుందంట. ఒకవేళ అనుకుందాం, ఇక్కడ మన ఆటో నగర్లో మరి బ్రదర్స్ ఉన్నారు కదా. ఆటో నగర్ ఏముంది, ఏ నగరైనా సరే పనిచేసి మధ్యాహ్నం టీ కొట్టుకి వెళ్దాం అనుకున్నారు అనుకోండి. ఒకవేళ మధ్యాహ్నం సాయంత్రం టీ కొట్టుకి వెళ్ళారు నిదానంగా, నీళ్ళు ఏ బీజం ఉన్నదో అది బయటకు వచ్చేస్తుంది, నువ్వు ఆపలేవు దాన్ని. వెళ్ళిన తర్వాత టీ తాగుతూ ఉండగానే ప్రతి టీ కొట్లో ఒకటి ఉంటుందండి, టీవీ. నువ్వు ఇంటి దగ్గర ఫోన్ ఆపేస్తావు, అన్నీ ఆపేస్తావు, నేను థియేటర్ పోవాలి అక్కడ పోవాలి, అక్కడ నువ్వు టీ తాగుతూ ఉండగానే నిదానంగా అక్కడ టీవీలో పాటలు వస్తూ ఉంటాయి. ఆ పాట కూడా కరెక్ట్గా నువ్వు బాప్తీసం తీసుకునే ముందు చివరిసారిగా చూసిన సినిమా, ఇక మీద టెన్నడు నేను చూడండి ఇదే చివరి సినిమా అనుకుంటే అదే పాట దాంట్లో వస్తూ ఉందనుకో, నిదానంగా నీ హృదయం ఏమంటుందంటే, నిదానంగా ఫస్ట్ ఏమైందంటే అనుకోకుండా ముందు ఈ కాళ్ళు కలుస్తూ ఉంటాయి దానికి, టింగ్ 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 టింగ్. నువ్వు మునిగిపోతుంటావు లోపల ఒరే అసలు ఒకలా అంటే మనం మాట్లాడుకుంటాం కొన్నిసార్లు, తెలుసా? మాట్లాడుకోరా అండి. ప్రవక్త అంటాడు, ఓ బాయ్, ఓ బాలుడా, ఎవరన్నా కదా ఆయన్నే అనుకుంటాడు. నువ్వు చాలా ఇంకా చేయాల్సిన దేవుడికి సార్. ఒక్కోసారి మీరే మీ పేరు పెట్టి పిలుచుకుంటారు, రే సుదర్శి ఇట్లా చేసావేంటి నేను అనుకుంటే మీ పేరు పెట్టి మీరు అనుకుంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో వస్తూ ఉంటే లోపల వద్దు, ఈరోజు అసలే బుధవారం మళ్ళీ చర్చికి వెళ్ళంగానే మధ్యలో పోని కన్నీళ్ళు పెట్టి ప్రార్థన చేసి సాటిస్ఫై వెళ్ళడానికి కూడా లేదు. డైరెక్ట్గా వెళ్ళిన తర్వాత అక్కడ నిలబడి ఏదన్నా అన్నాడు అనుకో, అమ్మో లోపల మళ్ళీ ఇంకోటి అంటూ ఉంటుంది, ఏమనంటే పర్లేదులే చూడటు అస్సలు. కానీ నీలో ఏ బీజం ఉంటుందో గడిచిన దినాల్లో విన్నాం కదా, అగ్నిగుండంలో పెట్టక్కర్లా, సాధారణమైన శోధనలోనే నీకున్న బీజం ఏంటో బయటకు వచ్చేస్తుంది అది. ఆమేన్. ఒకవేళ నిలబడంగానే పాట ఇంటా నిదానంగా ఇట్లా చూసావు అనుకోకుండా అదే సమయానికి మనం ఇంకో బ్రదర్ వచ్చి వెనకాల చేసి, ఏంటి బ్రదరు ఈ ఆటో నగర్లో నువ్వు ఒక్కడే అనుకున్నావు, మేము కూడా పనిచేస్తున్నాం విషయం మర్చిపోయినట్టు. ఏమి లేదు బ్రదర్, అడ్వర్టైజ్మెంటే నేను చూస్తుంది, టీవీ పాటలు కదా అడ్వర్టైజ్మెంట్. అంటే మొన్న పాస్ట్ గారు చెప్పారు కదా, ఏమని ప్రవక్త తన భార్య కొరకు ఒకటి కొనుక్కి వెళ్ళాడు, అడ్వర్టైజ్మెంట్లో చూశాడని. నేను కూడా అడ్వర్టైజ్మెంటే చూస్తున్నాను బ్రదర్. కానీ నువ్వు ఎంత కవరింగ్ చేసినా అవతల తెలిసిపోద్ది. నువ్వు అబద్ధాలు చెప్పి కవరింగ్ చేయి, అవతలకి అర్థమైపోద్ది. చెప్పావులే అబద్ధాలు, ఇప్పుడు కాక నమ్మావు, ఓకే బ్రదర్ అంటాడు. లోపల అనుకుంటాడు నువ్వు చెప్పింది ఏ రోజు నిజం చెప్పావు, ఇది కూడా అబద్ధం. అవునా కదా అండి? తాగినోడు ఎవరైనా కవరింగ్గా చేస్తారు. కారణం ఏంటంటే నువ్వు ఏదైనా గమనించు, అది మంచి అయినా చెడైనా సరే, నువ్వు ఒక విత్తనాన్ని విత్తి నువ్వు భూమిలో పెట్టి దాని మీద రాయి అడ్డు వచ్చినా సరే దాని లోపల ఉన్న జీవాన్ని ఎవరు ఆపలేరండి. అది మళ్ళీ తన్నుకొని బయటకు వచ్చి నిలబడుతుంది. నేను ఇక్కడే ఉన్నాను. నీలో ఉన్న మంచి బీజమైన అలాగే బయటకు వస్తుంది, నీలో ఉన్న చెడు బీజమైన అలాగే బయటకు వస్తుంది. ఈరోజు మనం దాన్ని కవరింగ్ చేయడానికి ఇక్కడ లేము, కానీ ప్రభు నా స్వభావాన్ని మార్చిన ఆయన,
మేము కవరింగ్ చేయడానికి ఇక్కడ లేము. దేనికి వచ్చామంటే నా స్వభావాన్ని లోనున్న ఆశనే చంపే నాకు. కారణం ఏంటంటే యోహాన్ ఏమంటాడు, అసలు నీకు చేయాలన్నా నువ్వు చేయలేవు, నీకు అసలు ఆశ రాదు అని చెప్తున్నాడు. ఒకవేళ దేవుని బీజం నీలో ఉంటే ఐగుప్తులో ఉన్నా సరే యోసేపులో నువ్వు నిలబడగలవు, షీలోహులో ఉన్నా సరే సమూయేల్లో నువ్వు నిలబడగలవు. ఆమేన్. నజరేతు వంటి స్థలమైన మరియలా నువ్వు నిలబడగలవు, బబులోనైనా దానియేలా నిలబడగలవు, ఎఫెసు సంఘంలో అయినా నికోలాయితు క్రియలను నీవు ద్వేషించదువని నేను నీకు ఒక మంచి కార్యం చెప్పాలి అన్నాడే లేదు ఆయన. ఆమేన్. సాతాను సింహాసనం ఉన్న స్థలంలో ఉన్న అంత్యోపియాలా కూడా నువ్వు నిలబడగలవు, అంత్యపైలా కూడా నువ్వు నిలబడగలవు. ఆమేన్. దేవుని బీజం ఉన్నదా మీలో? ఆమేన్. ఇంకొక బీజం చూద్దామండి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం అండి. స్టార్టింగ్ నుంచి చదవమంటారు బ్రదర్. దేవుని రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం అండి. 2 నుంచి చదవమంటారు బ్రదర్? చదవం బ్రదర్. ఎక్కడ వరకు? దేవుని సువార్త నిమిత్తం ప్రత్యేకింపబడిన వాడినైన పౌలు. బ్రదర్ ఒక్క నిమిషం. రోమా 1:5 అంటే ఇవన్నీ కలిపి ఉన్నాయి కదా బ్రదర్? సరే సరే బ్రదర్. యేసుక్రీస్తు చదివండి 2వ వచనం. యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు 9వ లైన్ అండి. 1వ వచనం అని ఉన్నది, 9వ లైన్ అక్కడ నుండి మీరు చూసుకుంటే అర్థమైంది. చూద్దామండి. చదవండి బ్రదర్. యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను. ఎలా అండి? దావీదు సంతానంగా పిలువబడుతున్నాడు ఆయన. ఒక్కసారి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 34, 35, 36 వచనాలు చదువుదాం బ్రదర్. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు. అయితే అతడు ఇట్లా నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండమని ప్రభువు నా ప్రభుతో చెప్పాను. ఆమేన్. ఈ అధ్యాయం ఎంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారండి? అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం దేని గురించి ఉంటుందండి? అసలు కళ్ళు మూసుకొని చెప్పేయాలండి. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయంలో పేతురు 1వ అధ్యాయంలో పేతురికి 2వ అధ్యాయంలో పేతురికి చాలా వ్యత్యాసం ఉంటుందండి. 1వ అధ్యాయంలో కూడా పేతురు లేచి నిలబడి మాట్లాడతాడు, 2వ అధ్యాయంలో పేతురు లేచి నిలబడతాడు. కానీ 1వ అధ్యాయంలో తన ఆలోచన నెరవేర్స్తాడు, కానీ 2వ అధ్యాయంలో తన ఆలోచన నెరవేర్చాడు. దేవుని యొక్క స్వాధీనంలోనికి వస్తాడు. కారణం ఏంటంటే యేసుప్రభు చెప్పారా, మీరు ఎక్కడైనా నిలబడినప్పుడు విరోధులు ఎదిరించే శక్తి దేవుడు మీకు ఇస్తాడు కనుక ఏమి మాట్లాడదామని ఆలోచించడు. కానీ ఆ సమయమందు దేవుడే మీకు మాట్లాడవలసిన దేవుడే అనుగ్రహించనని చెప్పినట్లుగా అపోస్తలుల కార్యం ఏమి అయ్యా 2వ అధ్యాయం అంటే వారు అప్పుడు వరకు కనిపెట్టుకుని ఉన్నారు. ప్రభువా నువ్వు మా కొరకు ఒక వాగ్దానాన్ని ఇచ్చావు. యోవేలు రాసిన పత్రికలు ఇక చాలా ఉన్నాయి. యోవేలు యొక్క ఆ గ్రంథంలో వీటిలో ఉండి ప్రభు నువ్వు పరిశుద్ధాత్మనిస్తావు అన్నావు అని వాళ్ళు ఎప్పుడైతే వారు కనిపెట్టుకుని ఉన్నారో దేవుడు సరైన సమయానికి ఆయన అనుకున్న సమయానికి ఆ 10 రోజుల లెక్క వీటన్నిటికి కూడా అది దేవుని యొక్క లెక్క అండి. అది పండుగలకు వాటికి సంబంధించినది. ఆ 10 రోజులు అలా సెట్ అవుతాయి. అయితే ఎప్పుడైతే పైన దేవుని యొక్క పరిశుద్ధాత్మ వారి మీద కుమ్మరించబడినదో 120 మంది మీదకి దేవుని యొక్క ఆత్మ రాగానే వెంటనే వారు భాషలతో వారు మాట్లాడడం ప్రారంభించారండి. దాదాపు ఎప్పుడైతే ఈ యొక్క ఆది అపోస్తలులు ఈ లోపల ఉన్న 120 మంది దేవుని యొక్క ఆత్మచేత నింపబడి వారు భాషలు, ఎంతమంది నాతో పాటు ఉన్నారండి? ఆమేన్. వారు ఎప్పుడైతే 120 మంది పరిశుద్ధాత్మను పొందుకొని భాషలతో వారు మాట్లాడడం ప్రారంభించారో కింద దాదాపు 15 రకాల జనాలు అక్కడ నిలబడి ఉంటారు. వారందరూ ఏమంటారంటే ఇక తెల్లవారు అవుతున్నది, ఇటువంటి సమయం అంటే ఇంకా సమయాన్ని కూడా చెప్తూ ఉంటారు. ఇంకా ఇటువంటి సమయంలో వీరేంటి ఇట్లాగా వీరు మాట్లాడే భాష
వింతగా ఉన్నది. కారణం ఏంటంటే అక్కడున్న 15 రకాల ప్రజలకి ఆ భాష అర్థమవుతున్నది. అయితే పరిశుద్ధాత్మ పొందిన వ్యక్తి వాళ్ళు మాట్లాడిన మాట ఏదో పిచ్చి పిచ్చి మాట్లాడలేదు కానండి, అంటే అవుతున్నాడు భయపెట్టేట్టు అర్థం కానట్లు ఈ రోజున అదే ఎక్కువ బయట పని చేస్తున్నది. కానీ వాళ్ళు ఏమంటున్నారంటే మేము మా భాషల్లో వారు దేవుని యొక్క కార్యాలు వివరించడం మాకు అర్థమవుతున్నది. అది ఇక్కడ మాకు కన్ఫ్యూజన్ తేవట్లేదు, కానీ దేవుని ఆత్మ మధ్యలోకి వచ్చిన తర్వాత అది మాకు దేవుని యొక్క కార్యాలు మాకు వివరంగా అర్థమవుతున్నవి ఇవి అన్న. ఈ లోపల కొంతమంది బయలుదేరారు, లేదు వారు ఒకవేళ మద్యం తాగుండి ఉంటారేమో, మద్యం తాగడం వల్ల ఇలా ఉన్నారేమో. కానీ వెంటనే పేతురు లేచాడు, అయ్యా మీరు అనుకున్నట్టు మేము ఎవరో మద్యంతో లేము, కానీ ఆమె యోవేలుకు రాసిన గ్రంథంలో ఏదైతే దేవుడు ముందుగా ప్రవచించాడో ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు మా మధ్యలో జరుగుతున్నది. నువ్వు అడగచ్చో, ప్రభువా నీ లేఖనమున ప్రతి వాగ్దానం యొక్క నెరవేర్పు నేను చూడాలని కోరుతున్నానయ్యా. యెహోవా రాఫా అయితే నాకు యెహోవా రాఫాగా ప్రత్యక్షమవ్వండి నా జీవితంలో. ఎంతమంది అడిగే వాళ్ళు ఉన్నారండి? కారణం అంటే ప్రతి వాగ్దానం నీ జీవితంలో నెరవేరాలి. అది ఇప్పుడు కేవలం 120 మంది మధ్యలోనే కాదు, కానీ కేవలం 3000 మందిలోనే కాదు, కానీ ఇక్కడ చేరిన నీలోను నాలోను ఈ వాగ్దానం నెరవేరాలండి. ఏమనంటే వాగ్దానం ఇచ్చావు కనుక మా జీవితాల్లో నెరవేర్చండి తండ్రి అని. అయితే ఎప్పుడైతే వారు అలా మాట్లాడుతూ ఉన్నారో పౌలు అప్పుడు పేతురు నిలబడి మాట్లాడేటప్పుడు ఏదేదో లేఖనాల వారికి చెప్పట్లేదు, కానీ అనేక మందిలో ఉండే పేతురు మాట ఒక్క దావీదును పైకి తీసుకొస్తున్నాడు. ఆ ఇశ్రాయేల్ మధ్యలో తీసుకొచ్చి, ఓ ఇశ్రాయేలులారా, ఓ యూదులారా, ఎవరైతే మనందరికీ తెలుసు దావీదు మన మధ్యలో ఎటువంటి దేవుని ఆత్మచేత నింపబడిన రాజుగాను ప్రవక్తగా ఉన్నాడో మీరు ఎరుగుదురు. అయితే కానీ ఎప్పుడైతే దావీదు వేరు, శరీరానుసారమైన దావీదు వేరు, ఆత్మానుసారమైన దావీదు వేరు కనుక దేవుని ఆత్మ ఎప్పుడైతే దావీదును ప్రేరేపించినదో అప్పుడు చెప్పాడు ఏమనంటే, నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచూ ఉంటిని, కానీ అతను చూడలేదండి. ఎంతమందికి అర్థమవుతున్నదో? ఆయన నా కుడిపార్శ్వమున ఉన్నాడు. ఎవరండి? దేవదూతలు కాదు, కానీ మికాయేలు ఎవరో కాదు, కానీ దేవుడే నా కుడిపార్శ్వమున ఉన్నాడు కనుక నేను కదల్చబడను అని కీర్తనలో అక్కడ దావీదు చెప్తున్నాడని ఆ వచనాన్ని తీసుకొచ్చి ఆ చెప్పాడు. చూసారా, ఆ దావీదైతే ఈ రోజున పరలోకంలో లేడు, కానీ చాలా చెప్పాడు. ఏమనంటే నేను ఆయన కుడిపార్శ్వమున ఉన్నానన్నాడు. నేను పరలోకంలో ఇంకోటేమంటాడంటే నన్ను, ఇదంటే దావీదు కాదండి, దావీదులో ఉండి పరిశుద్ధాత్ముడు ప్రవచిస్తున్న ప్రవచనాలు అవన్నీ. నీ పరిశుద్ధి నేను కుళ్ళు పట్ట నీవవు, సమాధిలో ఆ శరీరము కుళ్ళిపోదు, కానీ నువ్వు కృపచేత మళ్ళా పైకి లేపుతావు. ఏవైతే ఇక కొన్ని ప్రవచనాలు ఉన్నవి వీటన్నిటిని తీసుకొచ్చి పేతురు ఏమంటున్నాడంటే, అయ్యా దావీదు ఇలా చెప్పాడు, కానీ దావీదు సమాధి మన మధ్యలో ఉన్నది, కానీ ఇప్పుడు నిజమైన దావీదు సంతానం ఒక ఆయన ఉన్నాడు. ఆయన సమాధి ఇక్కడ లేదు, కానీ ఆయన జీవాధిపతి కనుక మరణం ఆయన ఆపలేదు కనుక ఆయన మృతుడై మరలా సజీవుడుగా లేచి ఉన్నాడు కనుక ఆయన పరిశుద్ధాత్మనిస్తే ఆయన వాగ్దానం ఇచ్చాడు కనుక ఆయన ఇక్కడ లేడు, కానీ ఆయన ఆరోహణమై మనకి చేయబడిన వాగ్దాన ప్రకారం పరిశుద్ధాత్మను మన మధ్యలోనికి ఆయన కుమ్మరించి ఉండెను. ఎప్పుడైతే మాట చెప్పగానే వారు హృదయాలు నొచ్చుకున్నాయంటే ఏమనంటే, ఏ దావీదునైతే ఇప్పటివరకు మన రాజు అనుకున్నామో ఈ లేఖనాలు దావీదు కాదు, కానీ మేము ఎవరినైతే సులువు వేసి చంపామో ఆ యేసే నిజమైన దావీదు సంతానం ఆయన. కారణం ఏంటంటే ఎంతమంది ఇష్టపడుతున్నారండి? దావీదు శరీరం కుళ్ళిపోయినది, కానీ దేవుని యొక్క శరీరం, యేసు యొక్క శరీరం కుళ్ళిపోలేదు, కానీ ఒక్క పురుగు కూడా తాకక మునిపే, కుళ్ళిపోవడానికి సిద్ధం కూడా కాక మునిపే దేవుడు ఆ శరీరాన్ని దేవుడు లేవనెత్తాడని. ఆమేన్. మరణం దావీదును అదుపు చేయొచ్చు, కానీ క్రీస్తును మరణం అదుపు చేయలేదు. ఆయన జీవానికి అధిపతి కాను, కానీ ఈయన మాటికి జీవానికి అధిపతి. ఆయనకు ఆయన ఆరోహణం అవ్వలేడు, కానీ ఈయనే మరణం నుండి లేచి ఆయనే ఆరోహణమైన. ఆమె వ్యత్యాసం కనబడుతున్నదా? ఇప్పుడు చెప్తున్నాడు, మీరు చాలా దావీదు యొక్క లేఖనాలు చదివి దావీదు అనుకున్నారు. దావీదుకున్నదా ఒక వాగ్దానం ఏమనంటే, నిత్యము నీ సింహాసనం మీద కూర్చోవడానికి నేను ఒక నెల్లప్పుడు నీ సంతతిలో ఉంచుతాను. కానీ సొలొమోను కాదు, అది మరొకరు కాదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు నిలబడబోతున్నాడండి. ఆయనే దావీదు యొక్క సంతానం. ఆయన దావీదు నువ్వు మందిరం కట్టాలని కోరుతున్నావు, కానీ నువ్వు కట్టలేవు దావీదు, కానీ నీలో నుండి వచ్చేవాడు కట్టబోతున్నాడు. సొలొమోను కట్టిన మందిరం కూలిపోయింది లేదండి, ఈ రోజున అది పడగొట్టబడినది, కానీ ఆయన యొక్క సంతతి ద్వారా వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు చేతులతో కానీ మందిరాన్ని ఒకటి ఆయన కట్టబడబోతున్నాడు. ఆయన అక్కడ ఎంతమంది ఉందామని ఇష్టపడుతున్నారు? అది సొలొమోను దేవాలయం ఉన్నదా? ఒకప్పుడేనా ఉన్నదా లేదా అండి? ఆ రోజున రోగులుగా లోనికి వచ్చారండి, ఆ రోజున బాధలతో లోనికి వచ్చారండి, కానీ వారు వెళ్ళినప్పుడు దేవుని యొక్క తేజస్సును చూసి వెళ్ళిపోయారు. కానీ ఆ నిజమైన యేసుక్రీస్తు కట్టే మందిరంలోనికి నువ్వు రోగిగా వెళ్ళవు, కానీ కన్నీళ్లతో వెళ్ళవు, కానీ ఇక కన్నీరు లేదు నాకు, ఇక అక్కడ మరణం అనేది లేదు. అక్కడ సంతోషంగా ఉన్నారా లేరా అండి? నీకు నాకున్న వాగ్దానం అది ఏమనంటే, ఓ ప్రభు నువ్వు కట్టే మందిరంలో ఒకరోజు మేము ఉండబోతున్నాం. అక్కడ
కారణం ఏంటంటే నీవే అసలైన సింహాసనానికి వారసుడివి. ఎంతమంది ఇష్టపడుతున్నారు? ఆయనే అంటారా నిజమైన దావీదు యొక్క వారసుడు, సీడ్ ఆఫ్ ద డేవిడ్, దావీదు యొక్క సంతానం. మీలో ఎంతమందిలో సీడ్ ఆఫ్ గాడ్ ఉన్నదండి? దేవుని యొక్క బీజం ఎంతమందిలో ఉన్నది? ఇప్పుడు ఏ బీజం మనం విన్నది? దావీదు యొక్క సంతానం. అయితే ఎన్నడూ బైబిల్ మిమ్మల్ని దావీదు యొక్క సంతానం, నన్ను దావీదు సంతానం అని పిలవలేదు. మీరు లేఖనాలు చదివితే ఇదిగో నాయనా నువ్వు దావీదు యొక్క బీజం అని లేదు. కానీ ఇంకోటి ఉన్నది, మళ్ళీ కొంచెం ముందుకు వెళదాం. అయితే దీని మధ్యలో ఇంకోటి యాడ్ చేస్తాను. సరే, ఒక్కసారి ఎంతమంది నాతో పాటు ఉన్నారండి? ఆమె అయితే ఇంకొక సీడ్ కూడా చెప్తాను. మత్తయి సువార్త 13వ అధ్యాయం 47వ వచనం అండి. మరియు పరలోక రాజ్యము సముద్రంలో వేయబడిన నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దాన్ని దరిగిలాగి ఇస్తారు. చేపలు పట్టంగానే వెంటనే చేపలు పడతాయా? వెళ్ళంగానే చేపలు ఉంటుందా? రారా అసలు నువ్వు ఎప్పుడు వస్తావు నేను చూస్తా ఉన్నాను, నువ్వు రాగానే ఇలా గేలమేంగానే పట్టుకొని వచ్చేద్దాం అనుకుంటున్నా అంటదా? వెళ్ళిన తర్వాత ఏం చేయాలి? ఖచ్చితంగా ఇలా పట్టుకొని ఉంటారు, లేదా ఏదో గరిటె ఇట్లా పట్టుకొని తీసుకొచ్చారు కదండి, ఏం చేయాలి? అలా ఉంటారా? పోను వలేసావు, వలయంగానే లాగేస్తారా వెంటనే? ఈ కాలువల దగ్గర మా ఆఫీస్ పక్కన ఇంకోటి ఉంది, ఇంకోటి ఏంటంటే కర్రలు పెట్టి కొడతారు. టపా టపా సౌండ్ వస్తుంది. మొన్న నిన్నే ఏంటా టపా టపా సౌండ్ వస్తుందంటే ఆ చేపలు పట్టుకోవడానికి వలలేదు, ఏమి లేదు, కర్ర దొరికిన చోటన్నా కొట్టేస్తారు. ఏదో చేప చచ్చిపోయి తేలుద్దు అనుకుంటుంది, అది దాన్ని తీసుకెళ్ళడానికి. మరి నాకు ఆ ట్రిక్స్ తెలియదండి. అయితే ఒక్కొక్కటి ఉంటుంది. కానీ ఇక్కడ ఊరికే చేపల గురించి మాట్లాడుకోలేము. కానీ ఇక్కడ మనం పరలోక రాజ్యము సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. ఎటువంటి చేపలండి? ఒక చేపైనా నానా విధమైన చేపల. అయితే దాది నిండినప్పుడు దానిని దరికిలాగి కూర్చుండి మంచి వాటిని గంపలలో చేర్చి. కారణం ఏంటయ్యా అంటే ఇక్కడ బయట వాళ్ళకి దేవుని గురించి సాక్ష్యం చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారండి? అదేంటండి అట్లా చూసారు? నా ఇంకా నేను అన్నది బయట ఎవరికన్నా వెళ్ళి ఒకవేళ అనారోగ్యం చేస్తున్నాడు, నా మాటను దయచేసి ప్రార్థనలు పెట్టుకో, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. అర్రే అసలు మాటలు చెప్పము అసలు. అలా చెప్తారా? చెప్పరా అండి? ఆయన మీరు చెప్పాలనే కోరుతున్నాడు ఆయన. మరి నువ్వు నలుగురు మధ్యలో ఆయన నామా నువ్వు ఒప్పుకున్నావు అనుకో, దేవదూతల మధ్యలో నిన్ను ఒప్పుకుంటాడు ఆయన అక్కడ. అది ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి. అసలు పరలోకాన్ని ఊహించలేమని చెప్పాడు ప్రవక్త. ఆఖరికి పరలోకానికి ఎవరైనా మీరు గమనించండి, దర్శనం చూసిన తర్వాత వాళ్ళు ఖచ్చితంగా ఏమంటారంటే మీ దగ్గరికి రారు. నిజంగా ఒకవేళ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా పనుకున్న వాళ్ళు కాదులే, కానీ ఎవరైనా టక్కుమని అలా దేవుడు అలా పరలోక దర్శనం చూపించి కిందకి తీసుకొస్తే వాళ్ళు మీ దగ్గరికి నా దగ్గరికి రారు, కానీ ఫస్ట్ పాస్టర్ గారి దగ్గరికి వెళ్తారు. పాస్టర్ గారు నేను ఏ పరలోకం అయితే చూశానో మీరు ఇన్ని రోజులు వాక్యం చెప్పారు కానీ మీకు కనీసం క్లూ కూడా అందలేదు అంటారంట. తర్వాత నా దగ్గరికి వస్తారు పట్టుకొని, చెప్పకూడదు అనుకున్నా కానీ అప్పుడప్పుడు నిలబడుతున్నాను, నీకు కూడా చెప్తున్నాను. నువ్వు పరలోకం గురించి తెగ చెప్పినా సరే నీకు కూడా పరలోకం గురించి అది ఎట్లా ఉంటుందో నీకు కనీసం క్లూ అంటే ఊహిస్తాం కదా. అంటే సపోజ్ ఇప్పుడు బలరాం అన్నారనుకోండి, నీకు బలరాం తెలీదు. ఒకవేళ బలరాం వచ్చాడగా నువ్వు ఫస్ట్ ఎలా ఊహిస్తావంటే అంత ఎత్తుంటాడు అనుకుంటా, అంత వెడల్పు ఉంటాడు అనుకుంటా, నీకు తెలియదు ఆ విషయం. నాని అనగానే సన్నగా ఉంటాడు అనుకుంటా. ఏంటి పేరుని బట్టే మనిషికి ఒక గెటప్ గీసేస్తాం. అవునా కాదు? అదేంటి అవునా కాదండి? ఇప్పుడు బలరాం వచ్చాడు అనగానే బలరాం అంటే ఇలా ఉంటాడు అనుకుంటా, అలా ఉంటాడు. నాని అంటే ఓ సన్నగా ఉంటాడు అనుకుంటాను, మళ్ళీ వచ్చాను కానీ ఇంకోలా ఉంటాడు అనుకుంటా. నువ్వు వీటికే బొమ్మ ఊహ గీసేస్తే మరి ఎవరన్నా పరలోకాన్ని ఊహించడానికి ప్రయత్నించిన వాళ్ళు ఉన్నారా? అదే కదా మన నిజమైన నివాసం. అది మనకున్న ఏకైక ఆశ అక్కడికి పోవడానికే కదా. ఇన్ని రోజులు మనం ఇక్కడ పడే కష్టాలు దేనికంటే, ఓ ప్రభువా అక్కడ మాటికి మేము ఎన్నడూ వెనక్కి రావాలని కోరట్లేదు, కానీ దయచేసి నీ సన్నిధిలో రావాలని మేము ఆశపడుతున్నాం. అయితే ప్రీచర్
మీకు విషయం తెలుసా అండి, నేను చాలాసార్లు ఏమనుకున్నాను, ఏదైనా తోటను వివరించడానికి ఎంతమంది ప్రసంగికులు ఎన్ని కష్టాలు పడతారంటే, కష్టాలు పడమంటే ప్రయత్నిస్తారేమనంటే ఏదైనా ఇలా ఉంటుంది, ఏదైనా ఇలా ఉంటుంది చెప్పి చెప్పి ప్రీచర్లకి ఎంటెంఎస్ఏ బిలీవర్లు అందరికీ బోర్ కొట్టేసింది. ఏదైనా అనగానే సింహం అంటారు, చెయ్యి ఇలా ఉందంటారు, పూలు అంటారు. కానీ కారణం ఏంటంటే ఎప్పుడైతే ఆ ఇమాజినేషన్ నీ గుండెల్లోనికి వెళ్ళి వాక్యం చదివినప్పుడు నువ్వు దాన్ని ఊహించగలిగితే నీకేమనిపిస్తుంది అంటే అర్థమైతే మాటల్లో చెప్పాలనిపిస్తుంది. కానీ ఏదైనా ఎవరూ వివరించలేరండి, దాన్ని వివరించడం సాధ్యం కాదు, అది కార్యం. అది నువ్వు ఏదైనా పరలోకాన్ని మనం పరలోకాన్ని నువ్వు వివరించలేవు ఆ కార్యాన్ని. ఆమేన్. అక్కడికి వెళ్ళొచ్చిన వాళ్ళు ఏమంటారంటే, ప్రీచర్ నువ్వు చాలాసార్లు ప్రీచ్ చేసావు కానీ అక్కడ ఎలా ఉంటుందో నీ ఊహకు కూడా అందదు, క్లూ కూడా ఉండదు అంటారండి. ప్రవక్తగా చెప్పారు, నువ్వు చాలాసార్లు చెప్పావు కానీ హోప్, కానీ పరలోకం నువ్వు మాట్లాడావు చాలాసార్లు కానీ చాలా నీ మాటల కన్నా చాలా గొప్పది, అది నువ్వు వివరించడానికి సాధ్యం కాని కార్యం అది. అయితే ఈ పరలోక రాజ్యం ఎలా ఉన్నదంటే, ఇప్పుడు మరి ఇందుకు మనం టాపిక్ మర్చిపోకూడదు కదా, ఇటువంటి పరలోకంలో నువ్వు అడుగు పెట్టినప్పుడు కోట్లాది దేవదూతలు స్తుతులు పాడుతూ ఉన్నప్పుడు నీకోసం డిసెంబర్ 31 రోజున సండే స్కూల్ గిఫ్ట్ కాదు కానీ నీ జీవితాంతం డిసెంబర్ 31 అది, నీ లైఫ్కే డిసెంబర్ 31 అది. అక్కడ అంటారు, మా ఇంక చూసి ఎవరికైనా సరిగ్గా మ్యూజిక్ కొట్టకపోతే ఆ సుదర్శన్ వాళ్ళ పిల్లలకి డిండి 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 అని కొడతాడు, మా పిల్లలకి వస్తే నీకంటే అంటే నేను కొట్టే మ్యూజిక్ కూడా లెక్కేస్తారు మీరు అక్కడ కూర్చొని. అయితే ఒక అక్కడ 31కి సుదర్శన్ కొట్టాడు మ్యూజిక్, అక్కడ డబ్బు దగ్గర మోజేసి కూర్చోడు కానీ దేవదూతలు స్తుతిగానాలు పాడుతూ ఉంటారండి అక్కడ. నువ్వు దాన్ని ఆపలేవు అక్కడ, దాన్ని నీకు ఎనంగా అనిపిస్తాడు. అసలు వచ్చేసానా అన్నప్పుడు ఇక్కడ ఏమిస్తాడు మనకి కుక్కర్ కానీ గిన్నె కానీ, ఆయన ఇప్పుడు కిరీటంతో నీ దగ్గరకు వచ్చేటప్పుడు దేవదూతలకు ఎన్నడూ పెట్టలేదు, వాళ్ళది ఎన్నో రోజులు స్తుతించారు కానీ వాళ్ళకి పెట్టలేదు, కానీ నీ దగ్గర కానీ తీసుకొచ్చేటప్పుడు ఓ బలా నమ్మకమైన మంచి దాసుడా అన్నప్పుడు దేవదూతలు అంతా నిలబడి ఇన్ని రోజులు మేము హల్లెలూయా 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 అంటే ఒక్కరోజన్నా, కానీ అక్కడున్నాడు కంటే పాపం యొక్క పోరాటం ఏంటో మనకు తెలుసు, అది విడుదలేంటో దాని ఆనందం ఏంటో మనకు తెలుసు, ఇక్కడ కష్టమేంటో మనకు తెలుసు, ఇక్కడ నష్టమేంటో మనకు తెలుసు ఇక్కడ. అయినా సరే ఆమేన్ అటువంటి రాజ్యానికి. అయితే మరి ఆయన అక్కడ నేను ఒప్పుకోవాలంటే నువ్వు ఇక్కడ ఏం చేయాలి, నీకు అందరికీ వెళ్ళి నువ్వు అసలు కూర్చోబెట్టి గంటలు వాకింగ్ చెప్పక్కర్లా, జస్ట్ నువ్వు ఎలా చెప్పాలో కూడా దేవుడిని అడుగు, దేవుడు సహాయం చేస్తాడు. ప్రభు ఈ వ్యక్తికి నేను వాక్యం చెప్పాలి, కానీ ఎలా చెప్పాలి, ఏదో ఒక విధానం ఆ కారణాన్ని దేవుడు పైకి లేపుతాడు. అయితే నువ్వు ఎప్పుడైతే ఇలా వాక్యం చెప్పి దేవుడు యొక్క ఆరాధన స్థలానికి విశ్వాసాన్ని తెస్తావో నువ్వు చాలా కష్టపడతావంట. ఆత్మని సంపాదించడం ఆత్మని పంపించినంత సులువు కాదండి. ఆత్మను పంపించడం చాలా సులువు, నిజమండి, కానీ ఆత్మను సంపాదించడం శ్రమతో కూడిన పని అది. ఆమేన్. ప్రార్థన ఉండాలి, ఓపికతో చెప్పడం ఉండాలి, బలహీనపడితే ఆదరించడం ఉండాలి. నేను ఎరుగుతానండి ఈ సంఘంలో కూడా దేవుడు కొన్ని కుటుంబాలు ఉంచాడు అట్లాగా, ఆయన సాక్ష్యం చెప్పి చాలా ఇప్పుడు దాళమ్మ గారికి నువ్వు వెనక లోకలు నడిపిస్తావు. అయితే నువ్వు ఎప్పుడైతే ఇంత ఓపికగా వాక్యం చెప్పి విశ్వాసాన్ని దేవుని యొక్క స్థలానికి తీసుకొస్తావో నువ్వు అనుకుంటావు అంటే అమ్మయ్యా నేను దేవుని కొరకు కష్టపడి ఒక ఆత్మను తీసుకొచ్చాను అని. అయితే నువ్వు ఒక విషయం గుర్తుపట్టు, ఎట్లా అంటే ఒక సువార్థికుడు ఎలా వలేసినప్పుడు అన్ని చేపలే వస్తాయని నమ్మకం ఉండదండి. దాంట్లో సాలీడు రావచ్చు, దాంట్లో కప్పలు రావచ్చు, దాంట్లో పాములు రావచ్చు, చేపలు రావచ్చు. నువ్వు సాక్ష్యం చెప్పినప్పుడు కూడా అందరూ విశ్వాసులే రారు అక్కడ. కొన్నిసార్లు సాలీడు కూడా వస్తుంది నీ వలలో లోపలికి. నువ్వు ఎప్పుడు తీసుకొచ్చి అనుకుంటావు నేను దేవుని కొరకు ఆత్మను సంపాదించాను అనగానే కొన్ని రోజులు గడవగానే లక్షణం ఏదో తేడాగా ఉంటుందంట. కారణం అంటే అది సాలీడు విత్తనం అంట. అర్థమైనదా అండి? నువ్వు పెట్టినప్పుడు కొన్నిసార్లు పీతలు వస్తాయంట లోపలికి. ఏంటి అండి పీత? ఎప్పుడే మీకు బకెట్లో ఎప్పుడైనా పీతలు పెట్టి చూడండి, ఒక్క పీత పెట్టి లోపల ఉంటే మీరు బకెట్కి మూత వేసుకోవచ్చు. ఒకటి కన్నా ఎక్కువ పీతలు ఉంటే బకెట్కి మూత ఎక్కర్లేదండి. ఎందుకు తెలుసా అండి? ఒక పీత పైకి వెళ్తూ ఉండగా నెక్స్ట్ పీత అంటది నేను ఎక్కకపోయినా పర్లేదు కానీ నువ్వు మాటికి ఎక్కకూడదు అని మళ్ళీ దానికి త్రాగి కింద పెడుతుంది. అది పీత యొక్క విత్తనం. అది నువ్వు సంఘంలోనికి వచ్చిన తర్వాత కొన్ని సాలిడ్ విత్తనాలు చూడొచ్చు, కొన్ని పీత విత్తనాలు కనబడతా ఉంటాయండి. ఏమనంటే నేను చెప్పవచ్చునా అండి, నువ్వు ఆరాధన స్థానానికి రావు, వచ్చేవాడిని రానివ్వు నువ్వు. ఇదొక విత్తనం ఉంటుంది. పోనీ దేవుని సన్నిధికి వస్తే ఏది పట్టుకున్నా సరే నువ్వు చేసేవాడిని చేయనివ్వు.
వదిలే అక్కడ చీపురు కట్టు, వదిలే అక్కడ చేస్తే నేను చేయాలి, లేకపోతే పరిచయం ఆగిపోవాలి. కానీ ఆ చీపురు కట్టు నేను ఇప్పుడు ఆగక్కడ కొన్ని మరి పీతలు కూడా వస్తాయంట లోపలికి. సుదర్శన్ ఇంకెందుకు ఆపేనా అంటే కానీ గమనించు, పీతలు రావడం ఎంత వాస్తవమో, సాలీలు రావడం ఎంత వాస్తవమో, మంచి చేప రావడం కూడా అంతే వాస్తవం అండి. నువ్వు పట్టిన వల్ల మంచి చేప కూడా లోనికి వస్తుంది. కనుక ఎంతమంది మంచి చేపలా ఉందామనుకున్నారు? అయితే చేపలు పట్టేవాడు ఈ సాలీలు వీటన్నింటిని భుజాన్ని కట్టుకెళ్ళండి, వీటన్నింటిని పడేస్తాడు. కానీ మంచి చేపల మాటికి మాస్టర్ టేబుల్ దగ్గరికి తెస్తాడు, అంటే యజమాని యొక్క బల్ల యొద్దకు తీసుకొస్తాడంట. కష్టపడి నిజమైన చేపను తెచ్చానయ్యా అని. నీకు సాలీడు పడినా వలేయడం ఆపు మాకు, ఆమేన్. నీకు పీత పడ్డా వలేయడం ఆపు మాకు. మాస్టర్ టేబుల్కి రావాల్సిన కొన్ని చేపలు ఉంటాయి ఎక్కడో, జగత్తు పునాదికి వేయబడక ఉనిపే ఆ విత్తనం ఏర్పరచబడిన విత్తనం ఎక్కడో ఉంటుంది. ఎంతమంది తీసుకొద్దామంటారా? ఎప్పుడైతే దీన్ని తెస్తావో నీకు అర్థం కాదంటే ఇవన్నీ కలిపి ఒకే నీళ్ళల్లో ఉన్నాయి. కానీ అందరూ ఒకే మన్నా తిన్నారు, అందరూ ఒకే బండలో తాగారు. 10 మంది వెనక్కి వెళ్దామన్నారు, కానీ యెహోషువ కాలేబులు వెనక్కి కాదు. అది చేప యొక్క విత్తనం అని. చచ్చిన చేప ఏమైందండి? కానీ నిజమైన చేప, ఆమేన్. కరెక్ట్గా పావుగంటకు ఒక విత్తనం అవుతుందండి. ఫస్ట్ విత్తనం మాట్లాడాం, ఫస్ట్ దేవుని యొక్క బీజం. రెండవదిగా దావీదు యొక్క సంతానం, దావీదు యొక్క సీడ్ ఆఫ్ డేవిడ్ అంటారు. అది ఎవరండి? మీరా? ప్రభువైన యేసుక్రీస్తు ఆయన. మూడవదిగా ఇప్పుడు విన్నాం కదండి, సీడ్ ఆఫ్ ఏ ఫిష్. ఇది నేను చెప్పాల, ప్రవక్త చెప్పిందే మీకు మెసేజ్లో చెప్తున్నా, చేప యొక్క విత్తనం. నాలుగవది దెయ్యం యొక్క విత్తనం అండి. ఏ విత్తనం? నేనేమీ నాకు కల్పించట్లేదండి, జస్ట్ మెసేజ్లో ఉన్నదే మీకు చెప్తున్నాను. దెయ్యం కూడా వాడు విత్తనాన్ని నాడుతూ ఉంటాడంట. వచ్చి ఎలా నాడతాడయ్యా అంటే అనేక కారణాలు ఉన్నాయి. నేను కేవలం ఈ రోజున ఒక్కటి మాత్రమే తీసుకున్నా. త్రూ హాలీవుడ్ డెవిల్ ఈజ్ ప్లాంటింగ్ హిస్ సీడ్స్ ఇన్ ద హ్యూమన్ బ్రెయిన్స్. అంటే హాలీవుడ్ అంటే ఎవరికైనా అర్థమైందండి? చాలా సులువేం లేదు. హాలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్, ఏ వుడ్లు అని ఉంటాయి, మొత్తం కలిపి పాతాల నుండి వచ్చినాయి ఒక మాటలో చెప్పాలంటే. అయితే హాలీవుడ్ అంటే ఇంగ్లీష్ వాళ్ళు చూసే సినిమాలండి. ఎవరు? మన వాళ్ళు చూసేది బాలీవుడ్ అన్న, మనతో టాలీవుడ్డా? మీరు కాదులేండి, బయట వాళ్ళు చూసేది టాలీవుడ్. తెలుగు సినిమాలన్నింటినీ ఏమంటారంటే టాలీవుడ్ అంటారు. హిందీ వాటిని బాలీవుడ్ అంటారండి. ఏదో వుడ్, కానీ అన్ని వుడ్లు అక్కడ నుండి వచ్చినాయి, అది గుర్తుపెట్టుకోండి. అయితే సాతాను తన యొక్క విత్తనాన్ని ఎంటే మెసేజ్ బిలీవర్స్లోనైనప్పటికీ, సంఘంలో వచ్చిన యవనస్తుల్లోనైనప్పటికీ, ఎదుగుతున్న బిడ్డల్లోనైనప్పటికీ, హాలీవుడ్ ద్వారా, టాలీవుడ్ ద్వారా, బాలీవుడ్ ద్వారా తీసుకొని నిదానంగా వాళ్ళ మైండ్లో పెడతా ఉంటాడంట ఒక్కొక్క విత్తనాన్ని. అర్థం కాలేదు కదా? ఇప్పుడు అర్థమైద్దండి. కారణం ఏంటంటే నా గురించే చెప్తాను. చిన్నప్పుడు నాకు నా లైఫ్లో ఒక గిఫ్ట్ ఇచ్చినట్టు గుర్తుందండి. ఎల్కేజీలో ఇచ్చారు, డిసిప్లిన్కి ఒక గిఫ్ట్ ఇచ్చారు. ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళు తింటే ఆశ్చర్యపోతారు, నీకు డిసిప్లిన్ గిఫ్ట్ ఇచ్చారని. ఒకప్పుడు నాకు డిసిప్లిన్ గిఫ్ట్ వచ్చింది. కారణం ఏంటంటే నీట్గా స్నానం చేయించేవాళ్ళు. వెళ్ళేటప్పుడు తెలుసుగా శనివారం పూట వెళ్ళాలి, తెల్ల మల్లెపూలు వెళ్తారు. వచ్చేటప్పుడు ఏమో కలర్ మారిపోతారు. కానీ ఎప్పుడైతే మొత్తం వైట్గా ఉండి అంటే అప్పుల్లో హిందువులు మరి అప్పటికి దేవుడిని ఎరుగు బొట్టు ఏదో పెట్టేవాళ్ళు, మొత్తం నీట్గా గోళ్ళు కూడా నీట్గా కట్ చేసి అసలు ఎవరితో మాట్లాడేవాడిని కాదు, బ్యాగ్ తగిలించుకొని అలా వెళ్తూ ఉండేవాడిని. 5వ క్లాస్ 6వ వరకు బాగానే ఉన్నదండి. తర్వాత ఒకసారి చూసేసరికి అప్పుడు దాకా అందరిలాగా ఇట్లాగా పక్కకు దూకొని ఉన్నా. ఒక్కరిని చూడంగానే చాలా బాగున్నాడు అనిపించింది, అందంగా ఉన్నాడు. ఏం చేశాడంటే ఇటు దూతాం కదా, ఇటు దూపెడతాండి. చూడంగానే ఇదేదో బాగున్నట్టు ఉంది కదా, ఇటు దుబ్బితే ఎలా ఉంటుందని అప్పటికి ఇంట్లో వాళ్ళు దేవుని తెలుసుకున్నారు. నిదానంగా అద్దం ముందుకెళ్ళి తెలియకుండా ఇటు దూవడం స్టార్ట్ చేశా. అందరు ఎటు దూతారు, ఇప్పుడు ఆయన ఎటు దువ్వాడు. సరే, ఎప్పుడైతే ఇటు దువ్వానో అనిపించింది దీనికన్నా అప్పుల్లో ఇంకో ఫ్యాషన్ ఉంది, ఇటు అటు కాకుండా మధ్యలోకి దువ్వేవాళ్ళు. అది కూడా అనిపించింది ఇంకొంచెం నిదానంగా అయిన తర్వాత, కాలం తర్వాత ఇలా మధ్యలో కూడా దువ్వుదామని. కానీ మా ఇంట్లో వాళ్ళు గుర్తుపట్టలేదండి, నేను ఇటు దువ్వుతే విశ్వాసులు గుర్తుపట్టారు. వాళ్ళ అమ్మ సుదర్శు ఏదో తేడాగా ఉందనుకున్నా, పలానా యాక్టర్ని ఫాలో అవుతున్నాగా. అసలు నేను చూసిన విషయం నీకెలా తెలుసు అంటే వీళ్ళు కూడా చూసేది అది. మీరు చూడండి, ఇప్పుడు ఎక్కడో ఉన్నా నాకు ఎలా తెలిసింది అది? హాలీవుడ్
అనే ద్వారా దెయ్యం వాడి యొక్క విత్తనం నాలో పెట్టాలని చూశాడు. ఎంతమందికి అర్థమైందండి? మీరు మీ పిల్లలను చూసి ఇప్పుడు అనుకుంటారు, మా పిల్లలు అసలు చర్చలు అందరికన్నా మా వాళ్ళే మంచోళ్ళు. మీరేమనుకోమాక, నేను అంటే నిజం మాట్లాడుతున్నాను, ప్రాక్టికల్ నేను మాట్లాడుతున్నాను. 5, 6 వచ్చే వరకు అందరు పిల్లలు మంచోళ్ళే అండి. వారి మెదడులో వారి మానసికంగా కొన్ని మార్పులు చేర్పులు వచ్చిన తర్వాత అప్పుడు కొంత తేడాలు వస్తాయి. అప్పుడు ఏం చేయాలి? బాధేయారా పడేసి అంటే నువ్వు ఎల్లప్పుడు వాక్యాన్ని చెప్తూ ఉండాలి. నాయనా, నీ వయసులో మేము వర్తమానం తెలుసుకోలేకపోయాం, కానీ దేవుడు మహాకరుణా సంపన్నుడయ్యుండి ఈ చిన్న వయసులో నువ్వు వర్తమానంలో ఎదగడానికి దేవుడు దయ చూపాడు కనుక నువ్వు వాక్యం ద్వారా పెంచుతూ ఉండాలి. ఏమనంటే నీలో దెయ్యం బీజం కాదురా ఉండాల్సినది, నాయనా నీలో దేవుని యొక్క బీజం ఉండాలని నేను కోరుతున్నాను. అక్కడ నువ్వేం చేయాలి? వాక్యం చేతనే బిడ్డను పోషిస్తూ ఉండాలండి. అంతే అంటారా? కానీ ఒకరోజు నువ్వు ఎప్పుడైతే ఆ బిడ్డను పెంచు, ఒకరోజు అనుకుంటావు నా కుమారుడు ఎందుకు ఇలా ఉన్నాడు, ఎందుకని ఇలా భక్తిగా అంటే ఎందుకు ఇలా అంటే వేరేలని కాదు, ఎందుకు ఇలా దేవుళ్ళ నిలబడ్డాడంటే ఒకరోజు నీవే ఆ దెయ్యం యొక్క విత్తనాన్ని తీసి దేవుని యొక్క వాక్యపు విత్తనం పెట్టావు కనుక ఆ విత్తనం ఫలించిన తర్వాత ఆ రోజును చూసి పంటను చూసి అనుకుంటావు, ఓ ప్రభువా ఆ రోజు ఎలా పెంచాలి నువ్వే నాకు సహాయం చేసావు ప్రభువా. డెవిల్ సీడ్స్ ఉంటాయా అండి? కనుకనే మీ పిల్లలు ఏమైనా చిన్న చిన్న వ్యత్యాసాలు కనబడినప్పుడు ఎంకరేజ్ చేయమాకండి. పెట్రా తీసావా గుండి, తీ రెండో గుండి కూడా తీ, రెండో తీ. ఏమనుకోమాకండి. ఏమన్నాడు? ఒకళ్ళు చేస్తే రెండో వాళ్ళు స్టార్ట్ చేస్తారు దాన్ని. దేవుని ఆరాధన స్థలంలో ఏ ఒక్కళ్ళు షట్టు గుండెలు తీయమాకండి. కారణం అంటే ఇది మర్యాద కలిగిన స్థలం. ఇది నేను నీకు మర్యాద ఇవ్వచ్చునేమో, కానీ దేవుడు నీకు మర్యాద ఇవ్వాలంటే నువ్వు మర్యాదగా రావాలి దేవుని యొద్దకి. ఆయన దగ్గరికి వచ్చేటప్పుడు ఆటలాడుతా రాకూడదు, కానీ భక్తి శ్రద్ధలతో దేవుని సన్నిధికి రావాలి. ఆమేన్. కనుక నా మెరుపులు దేవుడు దయ చూపించిన గాక. కొంతమందికి నేను చెప్పాను కూడా. ఇంకోటి ఉన్నది, కొన్ని అంటే పొడిగించబడుతుంది, కానీ ఎన్నడైనా ఒకవేళ చూస్తే మీ కాని పిల్లడి దగ్గరికి వెళ్ళి కాలర్ పట్టుకుని ఎందుకు వెళ్ళి పెట్టుకోండి ఇట్లా అడగబాకండి. కారణం అంటే కొన్నిసార్లు శత్రువు చాలా తొందరగా లోనుకు రావడానికి సంఘంలో గలిబిలి చేస్తాడు. ఏం చేయక్కర్లా, నువ్వు వాక్యాన్ని నిదానంగా చెప్పు. అన్నా మనం వచ్చిన దేవుని సన్నది కనుక మర్యాదగా పెట్టుకో బాగుంటుందని. ధిక్కరించి వెళ్ళిపోయాడా తన ఇష్టం అది. కానీ నీ వంతు నువ్వేం చేయాలంటే వాక్యం చేత కొరడాలు పెట్టి కొట్టేకూడదు. కనబడ్డ పిల్లోడినంతా నిదానంగా నువ్వు చెప్తా ఉండు, లోపల ఆటోమేటిక్గా మారుతూ ఉంటుంది. నీలో దేవుని బీజం ఉండాలి, నీ బిడ్డలో కూడా దేవుని బీజమే ఉండాలి. అలా ఉండేట్టు దేవుడు నిలబెట్టును గాక. ఇప్పుడు చెప్తారండి ఏమేమి విన్నాం? దేవుని యొక్క బీజం, దావీదు యొక్క సంతానం, సీడ్ ఆఫ్ డేవిడ్. నెక్స్ట్ చేప యొక్క విత్తనం. ఉన్నాయి అక్కడ చేపలు. ఎంత వరదైనా ఎదురైతే చేపలు ఏమన్నా ఉన్నాయా? ఆమేన్. నెక్స్ట్ ఇంకా విత్తనం అండి, సీడ్ ఆఫ్ డెవిల్, దెయ్యపు విత్తనం. మనకు వద్దండి ఆ విత్తనం. ఇంకొక విత్తనం గురించి చెప్పి నేను ముగిస్తానండి. ఉన్నారా ఓర్పుగా? కారణం ఏంటయ్యా అంటే నేను ఇది అన్నిటి గురించి నోట్స్ రాశాను, కానీ ఈ విత్తనం గురించి నేను నోట్స్ రాయలేదు. దావీదును మీరు సింహాసనం యొక్క వాగ్దానం పట్టుకొని, ప్రభువా దావీదుకి దేవుడు చెప్పాడా? చెప్పలేదండి. నీ సింహాసనం ముందు నిత్యము నిలిచోడానికి ఒకడు ఉంటాడు ఖచ్చితంగాని. నువ్వు ఆ వాగ్దానం పట్టుకొని, ప్రభువా ఎలాగన్నా నేను కూర్చోవాలి ప్రభువా సింహాసనం అంటే దేవుడు అంటాడు ఆ వాగ్దానం నీది కాదు, ముందు వదులుదాన్ని అంటాడు. నువ్వు ఎన్ని రోజులు ఉపవాస ప్రార్థన చేసినా జరగదు. కారణం ఏంటి? అది నువ్వు నేను కాదు, కానీ ప్రభుని యేసుక్రీస్తు కూర్చిన ప్రవచనం అది. అంతే అంటారా? అయితే నువ్వు లేఖనాల్లో ప్రారంభం నుంచి చివరి వరకు ఏ వాగ్దానం అయినా పట్టుకోవచ్చు. కానీ మరొక సీడ్ ఉన్నదండి. ఇదొక్కటి చదువుదామా? గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు. ఎవరెవరికి చేశారండి? అనేకులకు చేశారు. కాదు బ్రదర్, మళ్ళీ ఒక్కసారి చదవండి. అబ్రహామునకును అతని సంతానమునకును. ఒకసారి అందరం కలిసి చెప్దామండి. ఎవరెవరికి చేశారు వాగ్దానం? అబ్రహామునకును అతని సంతానమునకును. ఎవరెవరికండి? అతని సంతానమునకు. ఎవరెవరికి? ఆమేన్. అబ్రహామునకు అతని సంతానమునకు. చదవండి బ్రదర్. వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్లు నీ సంతానమునకు అని చెప్పక ఒకని గూర్చి అన్నట్లే నీ సంతానమునకును
ఇక్కడ చూడండి, అసలు దావీదు ఇప్పుడు పౌలు ఒక్క లెటర్ పట్టుకుంటున్నాడు. ఏమనంటే దేవుడు వాగ్దానం చేసినప్పుడు అబ్రాము యొక్క సంతానములు అనట్లేదయ్యా. కారణం అబ్రాముకి ఎంతమంది భార్యలండి? కొన్నిసార్లు మీరు మా సండే స్కూల్లో చేస్తూ ఉంటారు, కొన్నిసార్లు నేను కూడా అలాగే చేస్తాను కింద కూర్చొని. కొన్ని తెలిసినా కూడా మళ్ళీ చెప్తే ఏమనుకుంటారో, మళ్ళీ తప్పు అయితే ఏమైతే అని. కానీ ఇంకోటి అంటారు, అబ్రాముకి ఎంతమంది భార్యలండి? స్పష్టమేనా? ఫస్ట్ భార్య ఎవరు? రెండో భార్య? మూడవది? ముగ్గురు ద్వారా పిల్లలు ఉన్నారా? ఇప్పుడు అబ్రాము యొక్క వాగ్దానం, కానీ లేఖనం ఏమంటుందంటే వాగ్దానం అబ్రాముకిను అబ్రాము యొక్క సంతానమునకును అని చెప్తున్నది. గనుక ఇప్పుడు ఈ అబ్రాముకున్న ఆశీర్వాదం, ఇప్పుడు అబ్రాము ఎలా ఉన్నాడంటే బ్లెస్సింగ్స్ ప్యాకేజ్ అండి. అంటే ఆశీర్వాదాల మూటే అబ్రహాం. ఇప్పుడు ఎంతమందికి అర్థమవుతున్నదా అండి? ఒక్క ఆశీర్వాదం కాదు, మీరు 12వ అధ్యాయం 22 ముందుకెళ్ళండి, ఒక్కొక్క అధ్యాయం ఆశీర్వాదం, ఒక్కొక్క అధ్యాయం ఆశీర్వాదం, ఒక్కొక్క అధ్యాయం ఆశీర్వాదం. ఇవన్నీ దేవుడు తీసుకెళ్ళి అబ్రహాంకు ముడి పెట్టిన తర్వాత ఏమన్నాడంటే నీలో నుండి వచ్చే సంతానానికి ఆ దీవెనలు వస్తాయి అబ్రహమా అన్నాడు. ఇప్పుడు ఇష్మాయేల్ నిలబడి అన్నాడు అనుకోండి, ప్రభువా అబ్రహాం యొక్క సంతానమునకు అన్నావు కనుక నేనే ఆ సంతానం అన్నాడు అనుకోండి. దేవుడు అంటాడు ఇది నీది కాదు, నువ్వు పక్కకు రా. కెతూరా వచ్చింది అనుకోండి, అది కూడా కాదు. కానీ మీరు తాత్కాలికంగా చూస్తే అబ్రాము యొక్క దేవుడు అబ్రాముతో మాట్లాడా? ఇష్మాయేల్తో మాట్లాడా? కెతూరా యొక్క బిడ్డలతో మాట్లాడినట్టు లేఖనం చూసారా? కానీ అబ్రాముతో మాట్లాడిన దేవుడు మళ్ళీ ఎవరితో మాట్లాడా? అబ్రాము యొక్క సంతానమేనా? శారీరకంగా నేను మాట్లాడుతున్నాను. అబ్రాము యొక్క సంతానమేనా? అబ్రాముకి దేవుడు దీవెనలు ఇచ్చాడా? మరి ఇస్సాకు బావి తీసినప్పుడు శత్రువులు పూడుతూ ఉంటే మళ్ళా దేవుడు ఓటలు ఇస్తానే ఉన్నాడా? అబ్రాముతో ఉన్న దేవుడు ఇస్సాకుతో కూడా ఉన్నాడా? ఆ సంతానంలో ఆశీర్వాద ప్రవాహం వెళుతున్నదా లేదా అండి? ఇప్పుడు ఇస్సాకు నిలబడేమంటాడంటే ఈ సీడ్ మాది, మా యొక్క సంతానంలో ఉండే ఆశీర్వాదం అని. కానీ పౌలు ఏమంటున్నాడంటే అయ్యా అబ్రాము యొక్క సంతానము అంటే కేవలం అది ఇస్సాకు కాదు, అది అబ్రాము గురించి దేవుడు మాట్లాడేది మామూలు సంతానం కాదు. కానీ అక్కడ ఒక వాగ్దానం చేయబడి ఉన్నది. నిజమైన అబ్రాము సంతానం ఏమి చేస్తుందంటే శత్రువుల యొక్క గవిని మీద కాలు వేస్తే అది దానిదే అయిపోవాలి. ఎంతమందికి అర్థమైనదండి? శత్రు యొక్క గవిని దగ్గర పోరాటం చేసే గుణం నిజమైన అబ్రాము సంతానం అనుకుంటుంది. నాకు ఎట్లా ఉన్నదంటే సుదర్శన్ అబ్రాహం గురించును ఇస్సాకు గురించి మాట్లాడుతున్నట్టు నాకెలా ఉన్నదంటే దేవుడు నా గురించును అబ్రాహం గురించి మాట్లాడుతున్నట్టు ఉన్నదండి. కారణం ఏంటి? అక్కడ సంతానం ప్రామిస్ ఏంటంటే ఓ అబ్రాహమా, ఎంతమంది ఎంతమంది నేను చెప్పేసి స్పష్టంగా అర్థమవుతున్నది. నాకున్న టైం కొద్దిది కనుక నేను లాగి చెప్పలేను, కొంచెం ఫాస్ట్ వెళ్తున్నాను. కొంచెం నాతో పాటు పరుగులెత్తాలని ఉద్దేశం కాదు, నాకున్న సమయాన్ని ఉద్దేశించు. అబ్రాహము దీవెనల బంచంటే నమ్ముతారా? ఆశీర్వాదాల మూట అంటే నమ్ముతారా? అబ్రాహముతో దీవెనలు ఉన్నాయా? దేవుడు అన్నాడు ఓ అబ్రాహమా నిన్ను దీవించా, నీకు పుట్టే సంతానాన్ని దీవిస్తా అన్నాడు. ఇస్సాకు అనొచ్చు ఆ సంతానం నేనే అంటాడు, పుట్టిన యాకోబు ఆ సంతానం నేను అంటాడు, వచ్చిన యూదులు అంటారు ఆ సంతానం మేమే అంటారు. కానీ పౌలు ఏమన్నాడంటే నిజమే, కొంత మట్టుకు మీతో దీవెనలు ఉన్నాయి. నిజంగానే ఉన్నాయా అంటే మోషే ఎర్ర సముద్రం దగ్గర కాలు పెట్టిన తర్వాత ఎప్పుడైతే కర్రను ఎత్తి పట్టుకున్నాడో శత్రు యొక్క గవిని స్వాధీనపరుచుకున్నాడా? అవునా లేదా అండి? నీళ్ళని దేవుడు వశం చేశాడా? దేవుడు విడగొట్టాడా? అక్కడ ఎరుకో ముందుకు వెళ్ళిన తర్వాత నువ్వు ఏమీ చేయక్కర్లేదు కానీ దేవుని స్తుతిస్తా, స్తుతిస్తా ఉన్నాడా? స్తుతుల లోయ అనే పేరు ఉంటుందండి ఒకదానికి. ఎంతమంది ఇష్టపడుతుంటారా అండి స్తుతించా? ఎప్పుడైతే స్థుతులు జరుగుతూ ఉండగానే వెంటనే ఎరుకో గోడలు బద్దలవడం ప్రారంభించినది. శత్రువు యొక్క గవిని అబ్రాము సంతానం స్వాధీనపరుచుకొనును. జరిగినదా జరగలేదా అండి? అగ్నిగుండం అడ్డొచ్చినదా? శత్రువు మేషకాబుద్ధినగోలు ఏమంటారంటే అబ్రాముతో ఉన్న దేవుడు మాతోనే ఉన్నాడు కనుక అబ్రాము ఒక్కడి వాగ్దానం కదా, అబ్రాము యొక్క సంతానానికి వాగ్దానం కనుక అబ్రాముతో దేవుడు ఉంటే మాతో కూడా ఉన్నాడు కనుక అగ్నిగుండం మమ్మల్ని ఏమీ చేయలేదు. లోనికి వెళ్ళారా? అగ్నిబలమును చల్లార్చిరా, సింహము నోలను మూసిరా, శత్రువుల్ని సంహరించిన. కారణం అంటే ఎక్కడ అడుగుపెట్టినా మీది ఇజ్రాయేలే అంటే బబులోనులో అయినా దేవుడు దేవుడే, దాగోను గుడైనా దేవుడు దేవుడే, శత్రు దేశమైనా దేవుడు దేవుడే. కాలు పెడితే వశం చేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు పౌలు అంటున్నాడు మీరంతా వశం చేసుకున్నారు కానీ మరణం దగ్గరకు వచ్చేసరికి ఎవరు ఉన్నారయ్యా? అందరు కలిసి కింద గెలిపారు. కానీ నిజమైన సంతానం అది కాదు. కానీ ఇక్కడ ఎవరైనా అబ్రాహాము సంతానం ఉన్నారా? దావీదు సంతానం అని అడగలేదండి, అబ్రాహాము సంతానం. కారణం ఏంటంటే కొన్నిసార్లు భూమి ఆకర్షణకి చేయి కిందకి వెళ్ళిపోతూ ఉంటుందండి ఇట్లా. అయితే
ప్రవక్త చెప్పిందండి, నేనేది నా సొంతం చెప్పట్లా. చెయ్యి ఇలా ఉంటుందంట. కానీ ఒక వ్యక్తి వాక్యం వినేటప్పుడు భూమి ఆకర్షణ పనిచేసే చెయ్యి ఇలా లెగాలంటే హృదయంలో పరిశుద్ధాత్ముడు ఏదో చేయాలండి. ఎంతమందికి అర్థమైనదండి? ఇప్పుడు చెప్పచ్చునా, అబ్రాహాము సంతానం అంటే నేను కూడా అబ్రాహాము సంతానమే అని. జస్ట్ వెయిట్ ఏ మినిట్. ఇప్పుడు మనందరం పనిచేసుకుంటున్నాం దీవెనలు, అబ్రాహాము మావాడు, రాజ సంతానం మేమే అని. కానీ నిజానికి అర్థం చేసుకోండి, నిజానికి ఈ రాత్రి కాలం ముందున ఆ కాలం అనే తెర అవతులున్న అబ్రాహామును కానీ దేవుడు దించి ఒకవైపు మనందరిని చూపించి, మరొక వైపు బందీలుగా ఉండి తినడానికి కూడా లేక సన్నగా అయిపోతున్నారు కదా, వాళ్ళని చూపించి, ఓ అబ్రాహామా, వారు తిరస్కరించారని చెప్పి నీ సంతానంగా వీళ్ళనిచ్చి వీరందరికీ నేను దీవెనలు ఇస్తానంటే అబ్రాహాము ఓకే ప్రభు అంటాడు, కానీ తన హృదయం ఖచ్చితంగా తనకు విత్తనం కోసం పోతుందండి. నిజం అవునా కదా అండి? మీరు గమనించండి, దేవుడు అంటున్నాడు, అబ్రామా నీకు పుట్టే ఇస్సాకు నేను దీవిస్తానంటే, ప్రభువా ఇష్మాయేలును కూడా దీవించు ప్రభు. తండ్రి ప్రేమ వెంటాడుతుంది ఇష్మాయేలును కూడా. మీకు విషయం చెప్పనండి, మీరు లేఖనాలు గమనించండి. సారా అన్నదా నా ఉసిరి నీకు తగులును గాక అని అనగానే వెంటనే సొల్యూషన్ ఏంటి? హాగర్ని ఏం చేయాలి? హాగర్ని మీరు లేఖనాలు చదవండి, నా దగ్గర టైం లేదు. హాగర్ని పంపించాయంటే అబ్రాహాము హృదయంలో ఇంత కూడా బాధ లేదండి, కలిసి జీవించాడు. కానీ ఎప్పుడైతే ఆవిడ పంపించామనగానే నిదానంగా ఆ నీళ్ళ తిత్తి ఏదో పెడతాడు, పెట్టి బాయ్ అమ్మ సరే వెళ్ళిపోమ్మ అన్నాడు. కానీ ఇదే రాహేలు విషయంలో, ఇదే హాగర్ విషయంలో బిడ్డను కన్నా తర్వాత ఇష్మాయేలు ఆవిడతో పాటు ఉన్నప్పుడు ఇప్పుడు వెంటనే సారంటుంది దాసిని వాని యొక్క బిడ్డను వెళ్ళగొట్టుమనగానే ఇప్పుడు దావీదు బాధపడడం ప్రారంభించాడు. కారణం ఏంటంటే ఆవిడ భార్య కాదు, ఆవిడ దాసి ఆవిడ. కానీ ప్రేమంతా ఎక్కడున్నదంటే తన కణం మీద ముడిపడిపోయి ఉన్నది. అది ఎంతమందికి అర్థమైనదండి? తన బిడ్డ మీద ముడిపడిపోయింది కనుక ఇప్పుడు వచ్చి నేతాను అంటే ఒకవేళ ఫ్యామిలీ ప్రేయర్ చేస్తే పర్సనల్ ప్రేయర్ చేస్తాడు. ఫ్యామిలీ ప్రేయర్లో మనసులో ప్రభు పైకి చేస్తే సారా మామూలుగా ఉండదు, కానీ దయచేసి హాగర్ని పంపమంటే పంపించేస్తాను ప్రభు, వాటర్ బాటిల్ ఇచ్చి ఏదో వాటర్ బాటిల్ ఇచ్చి. కానీ నా కుమారుడని ఇష్మాయేల్ని ఎలా పంపిస్తా? పేగు బంధం అనేది ఉంటుంది కదా, ఒక తల్లిదండ్రుల ప్రేమ అనేది ఉంటుంది కదా, ఎలా పంపిస్తాను ప్రభు అని. ఒకవేళ ఇష్మాయేల్నే వదులుకోలేకపోతే ఈ రోజున ఇస్సాకు సంతానం ఒకవైపు పెట్టి ఈ రోజున మనల్ని ఇట్లా రెండు వైపులు పెడితే అబ్రాహాము హృదయం ఎటు వెళ్తుంది అంటారండి? ఖచ్చితంగా అటైపోతుంది. పౌలు ఏమంటున్నాడు? అన్యజనుల మధ్యలో ఎంత పరిచర్య చేసి, అయ్యా నేను క్రీస్తునందు అబద్ధం చెప్పట్లేదు కానీ నిజమే చెప్పుచున్నా, కంటిన్యూషల్ గ్రీఫ్ అనుకుంటా అది పదం. ఏమంటే నా హృదయంలో వేదన కాదు, మానని వేదన నా హృదయంలో పీడిస్తున్నది. కారణం ఏంటంటే నా దేహ సంబంధులైన సహోదరులు ఉన్నారు, వాళ్ళు ఈ సువార్తను తిరస్కరించారు. కానీ మహిమ మీది కాదయ్యా, మహిమ వారిది. పరిచర్య మీది కాదు, దేవుని పరిచర్య వారి మధ్యలో ఉన్నది. ధర్మశాస్త్రం మీ దగ్గర కాదు, ముందుగా వాళ్ళకి ఇవ్వబడి ఉన్నది. అర్చన యాజకులు ఇవన్నీ మీ దగ్గర కాదని వారికి అన్నాడు. కానీ ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వచ్చి అబ్రాహాం పర్మిషన్ అడగట్లా మిమ్మల్ని నేను అబ్రాహాం సంతానం చేయడానికి. ఎంతమందికి అర్థమైనదండి? ఇప్పుడు అబ్రాహాముని పిలిచి అబ్రాహ్మ ఇమ్మంటావు అవుతాంటావు దీవెనలు అడగట్లే. కారణం ఏంటయ్యా అంటే వాగ్దానం ఏమంటే అబ్రాహామునుకును అతని సంతానమునకును అని ఉన్నదా? ఆమేన్. ఇప్పుడు ఏం చేయాలి? సంతానం అంటే శత్రు యొక్క గవిని స్వాధీనపరచుకోవాలా? ఎర్ర సముద్రమైనా సరే, ఎరుకో గోడైనా సరే, సింహాల బోనైనా సరే, అగ్నిగుండమైనా సరే ఖచ్చితంగా వశపరుచుకొని తీరాలి కదా. అయితే అన్ని వశపరుచుకొని ఎక్కడ ఆగిపోయారు? ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వచ్చిన తర్వాత పాతాళంలోనికి వెళ్ళి మరణము పాతాళం యొక్క చెవులు ఎవరి దగ్గర ఉన్నాయండి? అప్పుడు ఎవరి దగ్గర? ఆ రోజున ఆయన మరణించి కిందకు వెళ్ళిన తర్వాత పాతాళంలోనికి సాతాను పట్టుకొని అంటాడు అధికారం నాది అని ఒక్క కాలుతో ఒక్క దన్నుదని దేవుడు తాళం పట్టుకుని బయటికి తీసుకొచ్చాడు. శత్రు యొక్క గవిని నిజమైన అబ్రాహాము సంతానం స్వాధీనపరచుకోండి కనుక ఈ లేఖనం ఈ రోజు నెరవేరాను, ఈ వాగ్దానం ఈ రోజు నెరవేరాను. ఎప్పుడైతే ఆయన బయటకు వచ్చినప్పుడు అబ్రాహాముని అడగట్లేదు. ఇప్పుడు ఏమంటే నిజమైన రాజ సంతానం ఎవరో కాదు, కానీ సంతానములు కాదు, సంతానము ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తే నిజమైన రాజ సంతానము. ఇప్పుడు ఆయన మధ్యలో నిలబడి ఏం చేస్తున్నాడంటే అటుగా వెళ్ళే ప్రవాహాన్ని తిప్పి ఇటుగా కుమరించడం ప్రారంభించాడండి. ఎంతమందికి అర్థమైనదో? ఇప్పుడు అబ్రాహాము యొక్క దీవెనలు మీవేనా? అబ్రాహాము యొక్క ఎంతమందికి అర్థమవుతున్నదండి? అబ్రాహాము యొక్క సంతానం ద్వారా మనకి ఇవ్వబడుతున్నవి. ఎవరా సంతానం? ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనే మనకు దీవెనలు ఇచ్చే దేవుడు. ఆయన నీలో నాకు కావాల్సిందంటే అబ్రాహాము వంటి విశ్వాసం నీకు నాకు కలగాలేమనంటే ప్రభువా 25 సంవత్సరాలు వేచి ఉంటాను ప్రభువా. ఎంతమందికి అర్థమైనదో? సుదర్శ్ ఈ రోజున ఏ గవిని స్వాధీనపరచుకోమంటావు? అన్నీ వాళ్ళు స్వాధీనపరుచుకున్నారు కదా. రోగంతో వచ్చావా? ఓ సాతానా
బతికినాడు అక్కడ, దయచేసి జ్వరం పో ప్లీజ్ పాస్టర్ గారు ప్రార్థన చేశారు కానీ ఈరోజు పోనీ చర్చికి వెళ్ళకుండా ఉంటే మానిపోతుంటే పోనీ పర్లా అలాగే ఉండిపోతాను ఇంటి దగ్గర. వాడితో బేరాలు సాగించద్దు. కానీ వాక్యంలో చెప్పబడినది ఏమనంటే నిజమైన రాజసంతానం ఒక ఆయన ఉన్నాడు, ఆయన ద్వారా దీవుల మా మీదకు వచ్చినవి కనుక ఆ వాగ్దానం అబ్రాహాముది కాదు, అబ్రాహాము యొక్క సంతానానిది కూడా కనుక ఈరోజు వాగ్దానం పట్టుకొని నేను అడుగుతూ ఉండినా, ఓ స్వరమా పో, శత్రు యొక్క గవిని మరలా స్వాధీనపరుచుకో. ఎంతమందికి అర్థమైనదండి? ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మక వారి మధ్యలోకి వచ్చాడు. ఆయన శృంగారమైన దేవాలయం దగ్గరికి వచ్చిన తర్వాత ఎప్పుడు ఉంటే పుట్టుకతో నడవలేని వాడు ఉండగానే ప్రభువైన యేసుక్రీస్తు నామములో దిక్కులు లేచి నిలబడ్డాడు. వ్యాధి యొక్క గవిని మరలా స్వాధీనపరుచుకున్నారు వారు అక్కడ. ఎంతమంది ఇష్టపడుతున్నారండి? తబితా చనిపోయి ఉన్నదా? తబితాను మళ్ళీ తిరిగి లేవి దేవుడు జీవనంలోనే తెచ్చాడా? ఎవరు చేస్తారు? యేసుక్రీస్తు. ఎంతమందికి అర్థమవుతున్నదో? పేతురు ప్రార్థన ఆలకించాడా దేవుడు? పౌలు ప్రార్థన ఆలకించాడా? నువ్వు నేను ఎప్పుడు క్రీస్తు యొక్క రాజ సంతానం అవుతామంటే అబ్రహాము యొక్క రాజ సంతానం. ఆ క్రీస్తు నీలోనికి వచ్చినప్పుడు, ఆ క్రీస్తు నాలోనికి వచ్చినప్పుడు అప్పుడు మనం సంతానం కాదు, ఇది సహజమైన సంతానం కాదు, సాదృశ్యమైన సంతానం కాదు, కానీ మనము కూడా నిజమైన రాజ సంతానంగా మనం నిలబడతాం. ఎంతమంది ఇక్కడ రాజ సంతానం ఏమైనా? ఆమేన్. రాయల్ సీడ్. ఎవరినో పిలుస్తున్నట్టున్నాడు. ఎవరినో పిలవట్లే నేను. నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా ఈరోజు నువ్వు ప్రార్థన చేయొచ్చు ఇక్కడ. ఓ శత్రువా, నీకు నా మీద అధికారం లేదు, కానీ నేను శత్రు యొక్క గవిని స్వాధీనపరచుకోవడానికి ఈ స్థలంలో ఉన్నా. నేను వ్యాధికి నా మీద అధికారం లేదు, రోగానికి నా మీద అధికారం లేదు, అల్లరికి నా మీద అధికారం లేదు, దెయ్యానికి నా మీద అధికారం లేదు, కానీ నేను లోకమంతటిలో ఇశ్రాయేలు మధ్యలో దేవుడు ఉన్నాడని ఎలా దావీదు వెళ్ళాడు నువ్వు చెప్పాలేమనంటే, సంఘం అంతట్లో ఎంతమంది వెనక్కి వెళ్ళిపోయినా, ఎంతమంది నమ్మకం లేకపోయినా సరే నాలో మాటికి పరిశుద్ధాత్ముడు ఉన్నాడని, దేవుడు నాకు తోడుగా ఉన్నాడని చెప్పి మరొకసారి దెయ్యం ప్రపంచం కదలాలి. కారణం అంటే నువ్వు వాగ్దానం పట్టుకొని అడగాలి. ఏమనంటే, ప్రభు రాజ సంతానం. ఎవరైనా డౌట్గా ప్రార్థన చేయించుకోబాకు. కొన్నిసార్లు నాకు ప్రేయర్ చేయాలన్నా కూడా అవతల వల్ల ఒపీనియన్ ఏంటో నాకు తెలియదు. ఏమనంటే, పాస్టర్ గారు లేరు కానీ వచ్చి ప్రార్థన చేయమంటే నేను ఆలోచిస్తామంటే వీళ్ళకి అసలు నా మీద అంటే చేయి పెట్టేటప్పుడే ఈ సుదర్శన్ ఇంతకుముందు ఎవరికైనా చేశాడా లేదో, ఏమన్నా అయితో ఏంటో, నేనేమో ప్రభా ఈ వ్యాధిని తొలగించండి, నాకు మళ్ళా ఇంతకుముందు ఎవరైనా చేసుకున్నారు, ఎవరైనా కనుక్కోవాలి అంటే నాకు కొంతమంది ప్రార్థన చేయాలి. అదే అనిపిస్తుంది. ఏమంటే అసలు నా విశ్వాసం తర్వాత వీళ్ళకి విశ్వాసం ఉన్నదని. నీకు విశ్వాసం లేకుండా నా చేతులు కాదు కదా, నువ్వు ఎవరి చేతులు ఎందుకైనా ఏం జరగదు. అది కారణం అంటే పెట్టే చేతుల్లో ఉండదండి, వెనుకన అదృశ్యమైన హస్తంలో ఉంటుంది సమస్తం. ఆమేన్. నీకు నాకు కావాల్సింది ఏంటిది ఈ రోజున? రాజసంతానమా? అబ్రహాము యొక్క రాజసంతానమా? కదల్చబడిన సంతానమా? దీవెనలతో కూడిన సంతానమా? క్రీస్తుకు నీలో చోటి, క్రీస్తుకు నీలో చోటి. దేవుని బీజము నాలో నిలిచి ఉన్నది కనుక నేను పాపము చేయను, పాపము చేయజాలను. ఒకవేళ పాపం చేశాను అంటే బీజమే లేదని అర్థం. లేచి నిలబడదామా అండి? ఎంతమంది ఆనందంగా ఉన్నారు? ఏ సీడ్ మీకు కావాలో? ఇది పొందగోరు అన్న వాళ్ళకి కాదు, కానీ ప్రయాసపడు వాని వల్ల కాదు, కానీ కరుణించే దేవుని వల్లనే. ఆమేన్. పరిపాలించు పరిశుద్ధాత్మదేవా, అర్పించెదన్ బలిగా నన్నే నాదా. పరిశుద్ధాత్మదేవా, నా బలమై ఉన్నవాడా, పరిశుద్ధాత్మదేవా, నా బలమై ఉన్నవాడా, అద్భుతం చేయువాడా, ఆదుకునే ప్రభువా, అద్భుతం చేయువాడా, ఆదుకునే ప్రభువా, గాయాలను మాన్పువాడా, గాయాలను మాన్పువాడా, కన్నీటిని
తుడచువాడా, నా కన్నీటిని తుడచువాడా, పరిపాలించు పరిశుద్ధాత్మదేవా, అర్పించెదన్ బలిగా నన్నే నాదా, పరిపాలించు పరిశుద్ధాత్మదేవా, అర్పించెదన్ బలిగా నన్నే నాదా, పరిశుద్ధాత్మదేవా, నా బలమై ఉన్నవాడా. ప్రతి ఒక్కరమండి పరిశుద్ధాత్మదేవా, పరిశుద్ధాత్మడా స్తోత్రం. ఉన్నవాడా, నా బలమై ఉన్నవాడా, నా బలమై ఉన్నవాడా, నా బలమై ఉన్నవాడా, నా బలమై ఉన్నవాడా. ఓ నిజమైన రాజసంతానమా, ఈ స్థలంలో మేము ఓడిపోయిన వారి వల్ల కాదు కానీ తండ్రి, రారాజు బిడ్డల వలె ప్రభువా, దీవెనలు కలిగిన వారము వలె తండ్రి, నిరీక్షణ కలిగిన వారము వలె ప్రభువా, ఆనందమైన హృదయాలతోనూ తండ్రి, ఎంతమంది నాతో పాటు ఉన్నారండి? వాగ్దానమును చేత పట్టుకొని ప్రభువా, ఈ రాత్రి కాలం ఈ స్థలములో నిలబడి ఉంటున్నాం. నీ లేఖనము వినుట తండ్రి మా ఆత్మీయ జీవితములకు బలమునిచ్చును ప్రభువా. ఎన్నో దీవెనలు దాచి ఉంచేవయ్యా, ఎన్నో ఆశీర్వాదాలు దాచి ఉంచేవయ్యా. మేము ఈ రోజున ఒట్టి వారము కాదు కానీ తండ్రి, మా వెనుక ఎంతో కృప ఉన్నదయ్యా. మా వెనుక ఎన్నో దీవెనలు దాచబడ్డాయ్యా. మేము ఎన్నో దీవెనలకు వారసులము ప్రభువా. మేము చిన్న ఇంటిలో ఉండవచ్చునేమో నాయనా, సరైన ఇల్లే లేని స్థితిలో ఉండవచ్చునేమో నాయనా, సరైన వస్త్రము లేని స్థితిలో ఉండవచ్చునేమో నాయనా, బిడ్డలకి తండ్రి పెట్టలేని స్థితి అయినా ఉండవచ్చునేమో కానీ ప్రభువా, మేము మామూలు వారము కాదు కానీ, మేము సామాన్యులము కాదు కానీ తండ్రి, మేము పరలోకపు యొక్క ఆశీర్వచనములకు తండ్రి మేము వారసులమైన వారము ప్రభువా. నువ్వు కేవలం అబ్రాహామునే కాదు కానీ తండ్రి, ఈ స్థలమున ప్రతి ఒక్కరిని దీవించావయ్యా, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించావయ్యా. ఓ నీ కృపకు మేము ఏమని చెప్పగలమయ్యా? మా పితరుల్లో ఎవరు అబ్రాహాము వలె నిలవబడిన వారు లేరు నాయనా. మా పితరుల్లో ఎవరు అబ్రాహాము వంటి విశ్వాసం చూపిన వారు లేరు కానీ, మేము ఒకప్పుడు చేదరించబడిన వారము ప్రభువా, మేము ఒకప్పుడు త్రోసివేయబడిన వారము ప్రభువా. కానీ యేసుక్రీస్తు రాజ సంతానముగా వచ్చి ఎందుకో విలువలేని మా పట్ల దయ చూపి ఒక్క ఆశీర్వాదానికి కూడా యోగ్యము కాకుండినప్పటికీ ఈ రోజున మా ఒళ్ళో ఆశీర్వాదాలు పోయిచూ ఉండి ఉండగా ఒక్కొక్క ఆశీర్వాదం మేము పట్టుకొని ఉండి ఉన్నామయ్యా. నువ్వు మమ్మల్ని దీవించే దేవుడు తండ్రి, మా కుటుంబాన్ని దీవించే దేవుడు అయ్యా, నువ్వు వ్యాధులు తొలగించే దేవుడు అయ్యా. ఈరోజు మా మధ్యలో ఎవరైనా అనారోగ్యం చేత ఉండి ఉంటే ఇది అలవాటుగా మేము అడగట్లేదయ్యా, మేమేదో ఆచారంగా అడగట్లేదయ్యా, ఎల్లప్పుడూ ప్రార్థించామని అడగట్లేదు కానీ, వాక్యము కేవలం మాటలు కాదు కానీ వాక్యము సువార్త అనగా వాక్యము వెనుక ఉన్న శక్తి అని నీ వాక్యం చెప్పుచూ ఉండినది అయ్యా. మేము నమ్మి అడుగుచూ ఉండినామయ్యా. మా మధ్యలో ఎవరైనా యథార్థ హృదయంతో నిలబడి ఇప్పుడు చెప్పబడిన లేఖనం వారి హృదయంలో తీసుకొని తండ్రి అయ్యా, ఈ వాక్యం నేను నమ్ముచూ ఉండి ఉన్నాను. శత్రువు కవిని కేవలం మోషనే కాదు, కేవలం యెహోషువనే కాదు, కేవలం మరోరా కాదు కానీ ఈ రాత్రి కాలం ముందు నిలబడిన నేను సైతము శత్రు యొక్క గవిని స్వాధీనపరచుకోవాలని కోరుతున్నాను అని ఎంతమంది విశ్వాసం చేత నిలబడి ఉంటున్నారో తండ్రి, అది వ్యాధి యొక్క గవిని అయినప్పటికీ ప్రభువా, రోగం యొక్క గవిని అయినప్పటికీ ప్రభువా, ఏది మా ముందు నిలబడకూడదు కానీ తండ్రి, ఇది మా శక్తి కాదు నాయనా, వాగ్దానం ఇచ్చిన రారాజు నీవు తండ్రి. ఓ మేము ఈ స్థలంలో నిలబడి ఉంటున్నామయ్యా. ఓ చేతులు ఎత్తడానికి కూడా తండ్రి, మీ వైపు చూడడానికి కూడా మేము యోగ్యులము కాదు కానీ తండ్రి, మా పుట్టుక ఎటువంటిది ప్రభువా, మేము పెరిగిన వాతావరణం ఎటువంటిది, కానీ ఈ రోజున అబ్రాహాము యొక్క బిడ్డల వల్ల మేమును ఉండడానికి వారు ఒప్పుకోకపోయినప్పటికీ అసలైన రాజు నీవు గనుక తండ్రి మీ యొక్క సంతానముగా ఈ స్థలంలో నిలబడి ఉండి ఉన్నాం. ఓ ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు 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 తండ్రి.
ఈ యొక్క రాత్రికాల సమయమందున అనేక విత్తనాల గురించి వినియుండిగా తండ్రి, ప్రతిదీ మాకు జ్ఞాపకం ఉండినట్లు దయచూపండి. ఏది తండ్రి హాస్యాస్పదంగానో వ్యర్థముగానో చెప్పవలన కాదు, కానీ ప్రతి మాట మా హృదయం యొక్క లోతులోనికి వెళ్ళాలి తండ్రి. మేము ఈ స్థలంలో అల్పులుగా నిలబడి ఉంటున్నాం. మేము నీ వాక్యము నుండి తొట్టిల్లకూడదు, మా బిడ్డలు కూడా తొట్టిల్లకూడదయ్యా. ఈ వర్తమానంలో మేము నిలబడడానికి దయచూపావు, మా బిడ్డలు నిలబడడానికి దయచూపండి అయ్యా. కేవలం మీ ఆశీర్వాదాలు మాకే కాదు కానీ తండ్రి, మా సంతానముకు కూడా దయచేయండి తండ్రి. వారు కూడా క్రీస్తును ఎరుగునట్లుగాను తండ్రి, వారు ఒక వ్యక్తిగతమైన అనుభవంలోనికి రాగలుగునట్లుగా, లోకంలో ఏ ఆకర్షించే కార్యములైనప్పటికీ వాటి ద్వారా దెయ్యం యొక్క విత్తనం వారి గుండెల్లోనికి పోకుండానట్లుగా, వారి మనస్సుల్లోనికి పోకుండానట్లుగా తండ్రి నీ వాక్యపు విత్తనమే పని చేయనట్లు దయచూపండి. మరి ఈ సమయం అందు ఇప్పటి వరకు తోడుగా ఉండి నడిపించారు. మీరు ఇచ్చిన మంచి వాతావరణం బట్టి వందనాలయ్యా. ఇప్పటి వరకు జరిగించిన మంచి నీ యొక్క నడిపింపుని బట్టి నీకు వందనాలయ్యా. మరి కేవలం ఇప్పుడే కాదు కానీ తండ్రి, ఎల్లప్పుడూ మాతో మాట్లాడండి అయ్యా. ఎల్లప్పుడూ మీరు మాతో మాట్లాడండి అయ్యా. ఎల్లప్పుడూ నీ లేఖనాల ఆశీర్వాదాలు మాకు తెలపండి అయ్యా. మేము కాలదాన్ని పోవడానికి ఇక్కడ లేము కానీ తండ్రి, చేతులతో పట్టుకోవడానికి ఉన్నామయ్యా. మా గుండెలకు హత్తుకోవడానికి ఈ స్థలములో ఉన్నామయ్యా. ప్రతి వాగ్దానము ఈ క్రీస్తు యేసునందు అది అవునన్నట్టుగానే ఉండి ఉన్నది. అది మేము ఆమేనని చెప్పవని కోరుచూ ఉండినాం. ఓ ప్రభువా నీకు వందనాలు తండ్రి. ఈ సమయం వరకు తోడుగా ఉండి నడిపించిన విధానం బట్టి వందనాలయ్యా. నీ బిడ్డలు తిరిగి వెళ్ళొచ్చు ఉండి ఉండగా మార్గ మధ్యలో ఎక్కడ ఏ ఆపదున్నా తండ్రి దయచేసి తప్పించమని మేము అడుగుచూ ఉండినాం. మేము ఈ స్థలమైనా ఏ స్థలమైనా మేము రారాజు బిడ్డలమని మర్చిపోకుండానట్లుగా, తాత్కాలికమైన ఆనందాలకు ఎక్కడ మా కాలు జారిపోకుండానట్లుగా, మేము ఎక్కడున్నా సరే తండ్రి మేము మిమ్మల్ని సేవించినట్లుగా తండ్రి, అబ్రాహాము యొక్క బిడ్డలమని మేము చెప్పితే అబ్రాహాము ఎట్లా ఉన్నాడో మేమును అలాగే ఉండవలసి ఉండినామయ్యా. కేవలం అబ్రాహాము వలే కాదు కానీ తండ్రి, ఈరోజు క్రీస్తు వలే ఉండడానికి నువ్వు మమ్మల్ని ఏర్పరచుకొని ఉండినావు గనక అదే జీవితం మాలో ఉండి తండ్రి వెదజల్లబడడానికి సహాయము దయచేయండి. బిడ్డల్ని దీవించండి, పెద్దవారిని దీవించండి, వృద్ధుల్ని దీవించండి. ప్రతి ఒక్కరిని నీ యొక్క ఆశీర్వాదాలతో నింపండి అయ్యా. మరలా మేమందరము చేరి ప్రార్థించే వరకు నీ కృపా సమాధానాలు ఎల్లవేళలా మాకు తోడుగా ఉంచమని, ఒకవేళ ఎత్తబడుట ఈ మధ్యలోనే జరిగితే మాలో ఎవరు విడువబడాలని మేము కోరట్లేదు, కానీ రూపాంతర పరచబడవాలని ఆశ మాలో ఉండి ఉన్నదయ్యా. ఆశపడే ప్రాణాన్ని మేలులతో తృప్తిపరిచే దేవుడు గనుక మేము వాక్యమును హత్తుకొని జీవించడానికి దయచూపమని ఈ చిన్న ప్రార్థన తండ్రి ఇప్పటి వరకు జరిగిన ఈ ఆరాధన అంతా నీ యొక్క హస్తాలకు అప్పగించుకొనొచ్చు. ఈ ప్రార్థన చివరిలో చేయబడిన ఈ ప్రార్థన కూడా నీ యొక్క హస్తాలకు అప్పగించుకొనొచ్చు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆయన యొక్క ఆశీర్వాదం మనకును ఆయన యొక్క రాజ సంతానమునకు దేవుడు తోడుగా ఉంచును గాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీతో ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ.